వెల్కమ్ టు వై న్యూస్. నేను మీ చంద్రశేఖర్. ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్, ఇలాంటి ఎంతోమంది స్వరాజ్య పోరాటాల వీరుల గురించి మనం ఈ మధ్య కాలంలో సినిమాల ద్వారానో లేదో ఇంకో వెబ్ సిరీస్ ద్వారా తెలుసుకుంటున్నాం. కానీ వీళ్ళ చరిత్ర ఒక గంట సేపు 2 గంటలు చెప్పేది కాదు. మనం వాటి ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పాఠ్య పుస్తకాల్లో, చాలా గ్రంథాల్లో, పురాణాల్లో వీళ్ళ గురించి చాలా విషయాలు ఉన్నప్పటికీ బయటకు రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా వాళ్ళ గురించి, వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ వీరత్వం గురించి, వాళ్ళ విజయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నిరంతర సనాతన ధర్మ ప్రచారకర్త దేశపతి కృష్ణ చైతన్య ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఛత్రపతి శివాజీ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది హిందూ ధర్మం, కాషాయం రంగు. అసలు కాషాయ రంగుకు, హిందూ ధర్మానికి, ఛత్రపతి శివాజీకి అసలు నిజంగా ఉన్న సంబంధం ఏంటి? హిందూ ధర్మం చాలా గొప్పది. నిజం చెప్పాలంటే హిందూ మతం అనడం కన్నా ధర్మం అనేది మంచిది. ఆ ధర్మం కోసం అనేక దురాక్రమణలు సాగుతున్న తరుణంలో ఉద్భవించిన వాడు ఛత్రపతి శివాజీ. 1630 ఫిబ్రవరి 19 వైశాఖ మాసంలో ఆయన జన్మించడం జరిగింది. శివాజీ, ఛత్రపతి శివాజీ. ఎవరికి? షాబాజీ అలాగే జిజియాబాయి, వీరిద్దరు దంపతులకు చెందినవాడు. ఆయన వ్యవసాయదారుని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. కాకపోతే క్షత్రియ పరంపర వాళ్ళ తండ్రి నుంచి, తాత ముత్తాతల నుంచి ఆయనకు ఉంది. రాజ్యం కూడా కొన్ని చోట్లలో పరిపాలన కూడా చేయడం జరిగింది. అయితే ఈ దురాక్రమణలు సాగుతున్న సమయంలో అతడు ఎలాగైనా సరే తప్పించుకొని వేరే దగ్గరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఎవరికి కనబడకుండా సాధారణమైన జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్న తరుణంలో కూడా, కానీ అప్పటికే దురాక్రమణ ఎక్కువైపోయింది. ముస్లిం దురాక్రమణ, మొఘలాయిలు వీళ్ళందరి ఆల్రెడీ భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. జమ్మూ, తదితర పంజాబ్, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉందో ఆ ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకోవడం జరిగింది. మెల్లమెల్లగా మన మూలాల మీదకి కూడా రావడం జరుగుతుంది. ఆ సమయంలో ఈయన వెళ్ళి అజ్ఞాతంగా ఉండి ఆయన యొక్క చిన్న చిన్న రాజ్యాలు, చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊర్లను ఆయన పరిపాలిస్తూ అక్కడ కలుపుతున్న సమయంలో ఈ ఛత్రపతి శివాజీ అనేది జన్మించడం జరిగింది. అది ఎలా? అతనికి అంతకుముందే సంతానం ఒక 5-4 పుట్టి ఆ దంపతులకు చనిపోవడం జరిగింది. వాస్తవానికి ఛత్రపతి శివాజీ గారిది రాజకీయ వంశం కాదు. రాజకీయ వంశం అంటే రాజుల వంశమే, క్షత్రియుడే. క్షత్రియుడు కాదు అనేది లేదు. ఆయన తప్పకుండా క్షత్రియ, ఆయన తాత ముత్తాతల పరంపరలో ఆయన క్షత్రియ ధర్మానికి సంబంధించిన వంశస్థుడే. కాకపోతే బయట ప్రపంచానికి మాత్రం చాలామందికి క్షత్రియుడు కాదు అనే ఒక ఉద్ఘాటన బాగా ప్రముఖంగా పోయి, ఎక్కడి నుంచో కింది నుంచి పైకి వచ్చినవాడు, కింది వర్గాల నుంచి వచ్చినవాడు అనేటట్టుగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. కానీ మందికి తెలిసిన విషయం కూడా ఏంటి అంటే ఆయన తల్లిదండ్రులు కూడా రాజులేనని, రాజవంశీకులని మాత్రం తెలుసు చాలామంది. అది తల్లిదండ్రులు రాజవంశీకులు అయినప్పుడు ఛత్రపతి ఆటోమేటిక్గా రాజవంశీకుడు అవుతాడు. అతను కూడా 5-4 సంతానం చనిపోయిన తర్వాత ఛత్రపతి శివాజీ అనే ఆయన వారికి జన్మించడం జరిగింది. వారి ఊరు శివ అనే ఊరు ఉండేది. ఆ ఊరికి ప్రతీకగా అక్కడ పుట్టినందుకుగా మహారాష్ట్ర ఆ ప్రాంతంలోనే దానికి శివాజీ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ శివాజీకి ఏంటయ్యా అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ తండ్రి కొద్దిగా బాగా హిందుత్వము, హిందూ భావజాలం, ఈ ఆక్రమణలను అన్నిటి మీద వ్యతిరేకించేవారు. దాంతోనే అతనికి మొఘలాయిలతో కొన్ని యుద్ధాలు జరిగి అతన్ని బంధించడం, ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆ సమయంలో జిజియాబాయి, ఎప్పుడు కానీ ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన యొక్క జీవితం పెరుగుతుంటే తల్లి యొక్క పాత్ర ఎంత ఉంటుంది అనేది జిజియాబాయిని చూసి తప్పకుండా ప్రతి ఒక్క తల్లి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడున్న కాలంలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఆ కాలంలో ఆడవారు బేసిక్గా బయటకు వచ్చేవారు కాదు. అటువంటి సందర్భంలో జిజియాబాయి అంత పెద్ద పాత్ర పోషించిందంటే ఆ జిజియాబాయి నేర్పిన లక్షణాలు ఏంటి? ముఖ్యంగా హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి, ఎలాంటి సంస్కరణలు, ఆడవారిని చూసి ఎలా రియాక్ట్ కావాలి, ఎలా ఉండాలి, వారితో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళని ఎలా చూసుకోవాలి, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలన చేయాలి, యుద్ధ రంగంలో ఏ విధంగా ఉండాలి అనేది అంతరంగికులు, తన తండ్రికి ఇంతకుముందు ఎవరైతే సహకరించిన వారు ఉంటారో వారందరితో ఒక గ్రూపును ఏర్పాటు చేసి శివాజీకి నేర్పించడం జరిగింది జిజియాబాయి. అంటే ఈ యుద్ధ కళలో శివాజీ వాళ్ళు సొంత ఊళ్ళో నేర్చుకున్నాడు.
అంతే తప్ప ఆ పరిసర ప్రాంతాల్లోనే నేర్చుకోవడం జరిగింది యుద్ధ విద్యలన్నీ కూడా. తల్లి సమక్షంలో ఆ యొక్క ఎవరైతే తండ్రి యొక్క అనుచరులు ఉన్నారో వారందరితో కలిపి బాల్యం నుంచే ఆయన నేర్చుకోవడం జరిగింది. పుట్టినప్పటి నుంచే, అంటే పురిటి పాలు తాగినప్పటి నుంచే ఆయన పులి ఎలా పెరుగుతుందో అలా పెరిగింది అది చెప్పుకోవచ్చు. అలా పెరుగుతూ వచ్చాడు. దాని తర్వాత 17వ ఏట నుంచి మాత్రం ఈ దురాక్రమణల గురించి వాటి పోరాటం స్టార్ట్ గురించి తన పోరాటాన్ని అనేది వృద్ధుతం చేసి తండ్రిని ఎక్కడైతే బంధించిండ్రో ఆ ప్రాంతంలోకి తన తమ్మునితోనో అన్నతోనో, ఆయన గుర్తులేదు కరెక్ట్గా, కానీ అన్నతోనో తమ్మునితోనో కలిపి ఆయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి తండ్రిని బయటికి తీసుకొని వచ్చాడు. దాని తర్వాత నుంచి ఇంకా యుద్ధ పరంపర అనేది కొనసాగింది. అయితే ఇక్కడ విషయం ముఖ్యంగా చెప్పాలంటే కాషాయానికి ఛత్రపతి శివాజీకి ఏం సంబంధం? కాషాయానికి ఛత్రపతి శివాజీకి సంబంధం ఏంటి అంటే, ఛత్రపతి శివాజీ ఏదైతే మొత్తం సాధించిన యుద్ధంలో సాధించిన రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ కూడా ఆయన ఏం చేశాడంటే తన గురువుకి ఇచ్చాడు. సమర్థ రామదాసు అని గురువుకు దానం చేశాడు. నాకు ఇవన్నీ వద్దు, నాకు హిందూ ధర్మం కాపాడాలి. ఆ ధర్మం ఎవరు కాపాడుతారు అంటే సర్వసంగ పరిత్యాగులైన మీలాంటి వాళ్ళు రాజుగా ఉంటే ఈ లోకం బాగుంటుంది అనే ఉద్దేశంతో సన్యాసి సమర్థ రామదాసు. ఆయన మొత్తం భజన ప్రియుడు, భజన చేసుకుంటూ నామ సంకీర్తన చేసుకుంటూ ఉండేవాడు. అతనికి ఇచ్చాడు. అతను ఏం చేశాడు, నా ప్రతిరూపకంగా నిన్ను పెడుతున్నా, నువ్వే రాజుగా నువ్వే రాజు, నువ్వే పరిపాలన చెయ్యి అని చెప్పి ఆయనకు ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. కానీ రాజ్యపాలన చేసింది శివాజీ అయినా రాజు అంటే ఏమంటారు గౌరవప్రదమైన హోదాని ఇచ్చి ఆయనను కూర్చోబెట్టింది. రాజకీయ వ్యవస్థలో మాట్లాడుకుంటే ప్రధానమంత్రి శివాజీ అయితే రాష్ట్రపతి సేమ్ అలాగే. కాకపోతే కీలక నిర్ణయాలు అలాంటివి కాదు. ఆయన అన్నీ వదిలిపెట్టాడు కాబట్టి రాజ్య పరిపాలన పెద్దగా తీసుకునేవాడు కాదు. కాకపోతే అలా చేసుకుంటూ ఆయనకి ఇచ్చాడు. అప్పటి నుండి శివాజీకి ఒకటే, హిందూ ధర్మము అంటే సర్వసంగ పరిత్యాగులు ధరించే వస్త్రం ఏంటి, కాషాయం. కాషాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సౌభాగ్యం సుఖం ఉంటుంది అని చెప్పి, సంతోషం ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రతీకగా తీసుకొని ఊరూరా కూడా కాషాయ ధ్వజాలతోనే ఆయన తిరగడం జరిగింది. ఈ విషయాన్ని చాలామంది వేరే రకంగా అర్థం చేసుకున్నారు తప్ప అసలు విషయం ఏంటి అంటే తన గురువుకు ప్రతీకగా, గురువు యొక్క నమ్మకం నా వెంట ఉంది అని, ప్రేమ ఉంది అని చెప్పి, నా వెంట ఉన్నాడు అని చెప్పి ఆ కాషాయ జెండాను తీసుకొని వెళ్ళడం, అన్నిట్లలో యుద్ధం చేయడం, ఎక్కడ గెలిచినా కూడా కాషాయ ధ్వజాన్ని పాతడం అనేది ఆయన అప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాడు. అందరు ఏమనుకుంటున్నారంటే ఈ హిందువులే శివాజీకి కాషాయం రంగు పూస్తున్నారు అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. అంటే బేసిక్గా ఇప్పుడున్న కాలంలో చెప్పాలంటే కాషాయం అంటే హిందుత్వము, ఒక మతతత్వము, ఒక మతానికే పరిమితమైనది కాదు, ఒక మతతత్వము అనేది చెప్పాను. కానీ హిందూ ధర్మం చెప్పింది ఏందయ్యా అంటే సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది. అంటే అందరూ సుఖంగా ఉండాలని చెప్పింది తప్ప హిందువులే ఒక్కళ్ళే సుఖంగా ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దు, వేరే వాళ్ళకు ఏదో అన్యాయం చేయాలనేది ఎక్కడ చెప్పలే. అంటే కాషాయ ధ్వజం ఎక్కడ ఉంటుందో అక్కడ అందరూ మంచిగా ఉండాలనే చెప్పింది ఈ యొక్క ధర్మం. కాబట్టి ఆ అపోహలు, ఆ కాషాయం అంటేనే ఒక మతతత్వము, ఒక అది అనేది కాదు. ఛత్రపతి శివాజీ కాలం నుంచి కూడా ఆయన తీసుకొచ్చింది కాషాయమైన, ఆ కాషాయంతో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడ ఏది కాషాయం ధర్మబద్ధంగా ఉంటుందో అక్కడ ఆ ప్రజలు కానీ పరిపాలన కానీ ధర్మంగా, శాంతిగా, ప్రశాంతంగా ఉంటారనేది ఆయన నేర్పించిండు, పాటించిండు, చూపెట్టిండు. దాన్ని మనం ప్రతీకగా తీసుకోవాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా హిందుత్వం అనగానే కాషాయం, కాషాయం అనగానే హిందుత్వం, ఇది ఒక మతతత్వము, ముద్రలు ఇప్పుడు కాషాయ జెండాలు కట్టగానే అది ఒక మతతత్వం అయిపోతుంది అక్కడ. అట్లాంటి పరిస్థితులు కావు. అది కాకుండా శివాజీ నుంచి, ఆ కాషాయ ధ్వజం నుంచి నేర్చుకోవాల్సి మనం నేర్చుకోవాలి బేసిక్గా. చైతన్యకృష్ణ గారు, ఛత్రపతి శివాజీ గురించి ఎంతోమంది తెలుసు. మీరు అన్నట్టుగా ఆయనకు 4-5 తమ్ముళ్ళు అన్నారు. మరి వాళ్ళు యుద్ధ వీరులు కాదా? వాళ్ళు కూడా పోరాటాలు చేయలేదా? వారందరూ చనిపోవడం జరిగింది. కొంత పొరుట్లోనే చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. దాని తర్వాత పుట్టినవాడు శివాజీ. అదే చివరిగా అంటే తన తల్లికి భయంతో, ఇంకా అమ్మవారి ప్రార్థన చేయడంతో పుట్టిన గొప్ప వీరుడు, మన అందరి కోసం పుట్టినవాడు అనుకోవచ్చు మనం. దాంతో ఆయన రావడం జరిగిందన్నమాట. వారందరూ పురిట్లోనే చనిపోవడంతో మనకెవరికి తెలియదు వాళ్ళ పేర్లు కానీ, వ్యవస్థ కానీ ఏంటి అనేది. వాళ్ళకి ప్రస్తావన లేదు. కేవలం శివాజీ మాత్రమే జిజియాబాయి వాళ్ళకు పుట్టినవాడుగా ప్రాచుర్యంలోకి వచ్చాడు తెలుసు ఆ విషయం. కాకపోతే ఆయన పరంపర మొత్తం కూడా మనం, అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళ గురించి మనం సినిమాల ద్వారా తెలుసుకోవడం తప్ప పాఠ్య పుస్తకాలు రాదా?
మన పిల్లలు నేర్చుకోవాలంటే ఏదో థియేటర్కి వెళ్ళో మల్టీప్లెక్స్కి వెళ్ళో చూడడం తప్ప పుస్తకాల్లో. ఇప్పుడు నేనేమంటా అంటే చంద్రకృష్ణ గారు అక్బర్ బీర్బల్ గురించి, టిప్పు సుల్తాన్ గురించి, తాజ్మహల్ గురించి చిన్నప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. ఛత్రపతి శివాజీ గురించి కానీ, ఆయన తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ, లేదా వాళ్ళ కొడుకు శంభాజీ మహారాజు కానీ, అంతకుముందు ఇంకేమైనా యుద్ధ వీరుడు ఉన్నా కూడా వీళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావన రావడం లేదు, ఇంకా రావడం లేదు. అంటే నేను ఒకటి చెప్తా, మన దగ్గర ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే మనం గుర్తించలేదు చరిత్ర. మనం ఎందుకు గుర్తించలేదు అంటే మన పాలకులు మనకు చెప్పలేదు. పాలకులు చెప్పింది ఏంటి దరిద్రము అంటే, ఓపెన్గా మాట్లాడుకుంటే తుగ్లక్ ఇక్కడి నుంచి రాజధానిని ఇక్కడికి మార్చాడు, మళ్ళీ రాజ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు రాజధాని. అది అవసరం లేని టాపిక్. యాక్చువల్గా తుగ్లక్ ఎక్కడి నుంచి పరిపాలన చేసినా తుగ్లక్ పాలనే అంటాం. ఆయన రాజ్యాన్ని మారుస్తే ఎందుకు, మార్చకపోతే ఎందుకు, అది పాఠ్య పుస్తకాల్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీ ఇన్ని యుద్ధాలు చేసి మానభంగాలు కాకుండా మానాలు కాపాడి ప్రజలను సంరక్షించి మత సామరస్యాన్ని పాటించారు అనేది ఎవరికి చెప్పారు? ఫాదర్ ఆఫ్ ద నేవీ ఛత్రపతి శివాజీ గారు. అది అవన్నీ ఎందుకు చెప్పరు అంటే మనం చెప్తే మతతత్వం మళ్ళీ హిందుత్వం పెరుగుతుంది. ఎందుకు ఓన్లీ ఈ ధర్మం మీదనే, ఈ మతం మీద ఎందుకు వ్యతిరేకత? అంటే ప్రపంచంలో ఎక్కడా లేని గట్టి పునాది హిందుత్వానికి ఉంది. ప్రపంచంలో ఏ ధార్మిక వాదనలకు కానీ వాటికి కానీ లేనిది హిందుత్వానికి మాత్రమే ఉంది బేస్. ఏం బేసు అంటే మనకు ఒక కొన్ని వేల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి తరతరాల సాంప్రదాయము, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇవన్నీ కూడా మన సంపద. ఆ సంపద ఉన్నంత కాలం ఎంతమంది ఎన్ని చేసినా మనం ఏం చేయలేకపోతుంది. సో ఆ మూలాల మీద బేస్ మీద కొట్టాలి వాళ్ళు. బేస్ మీద కొట్టాలి అంటే ఇలాంటివే పాఠ్య పుస్తకాలు మార్చాలి, చదివేది వేరే చెప్పాలి, మనం చరిత్ర చెప్పేది వేరే. మళ్ళీ ఛత్రపతి శివాజీ ఇంత మంచి యుద్ధం చేసి మనందరి ప్రజలకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు, వ్యవసాయదారులకు ఉత్పత్తులను పెంచాడు, నావికా దళాన్ని పటిష్టం చేసి ఒక నావికా మార్గాన్ని రూపొందించాడు. ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. ప్రత్యేకమైనటువంటి రూల్స్, వాళ్ళకు సంరక్షణ కోసం వారికి వేరే విభాగాలను ఏర్పాటు చేశాడు ఛత్రపతి శివాజీ. అవన్నీ ఎవరికి చెప్పరు. ఎందుకు చెప్పరు? చెప్తే హిందుత్వం బేస్ గట్టిగా అవుతుంది. బేస్ గట్టిగా అయింది అంటే దెబ్బ కొట్టలేదు. బేసిక్గా దెబ్బ కొట్టాలి అంటే బేస్ తక్కువ కావాలి. అది దౌర్భాగ్యం ఏంటి అంటే, నేను వేరే వాళ్ళని కూడా అన్నాను, మనదే మన దౌర్భాగ్యం అది. ఎందుకంటే మనోడు మనల్ని అర్థం చేసుకోడు ఫస్ట్. మనోడే కాషాయం జెండా కట్టినా కూడా విమర్శించేటోడు మనోడే ఫస్ట్. సో మన దగ్గర ఉన్న తప్పును వేరే వాళ్ళ మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. కానీ వేరే వాళ్ళు చేసిన దానికి మనం బలైపోతున్నాం. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది జనాలు. నేను అనేది ఏంటంటే బేసిక్గా మనకు మన ధర్మం మీద ఎంత నమ్మకం ఉందో అంతకంటే ఎక్కువ భయం కూడా ఉంది. అంటే భయం అనేది 90% చాలా తక్కువ ఉంది. బేసిక్గా చెప్పాలంటే నమ్మకం ఉంది. ఇప్పుడు తగ్గిందంటారా? ఈ 10 ఏళ్ల కాలంలో చాలా తగ్గింది. మనకు భయం అనేది తగ్గింది. అంటే ఏదో అయిపోతుంది మనకు అనేది లేదు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే, వేరే శక్తులు ఎలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయో కొద్దిగా బయటకు వస్తున్నాయి. జనాలకు ఇదా మన బేసు, ఇదా మన పరిస్థితి. నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే శంభాజీ చావా సినిమా వచ్చేదానికి ఛత్రపతి శివాజీకి శంభాజీ కొడుకున్నాడనే సగం మంది తెలియదు. ఇప్పటికీ చాలామందికి ఏం అపోహ ఉంది అంటే, మహారాష్ట్ర వీరుడు, మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ అంటారు తప్ప హిందువుల వీరుడు అని ఎవడన్నాడు? ఛత్రపతి శివాజీ కానీ వారి కుటుంబీకులు కానీ మాట్లాడుకుంటే ఓన్లీ వాళ్ళు ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన వారు, లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన వారనే మాత్రం తెలుసు. అంతేందుకు నా గురించి చెప్తాను, నాకు కూడా పెద్దగా తెలియదు. అంటే నేను ఎందుకు ఇంకా అవేర్నెస్ కానీ, ఇంకా వీళ్ళ గురించి ప్రచారం కానీ, వీళ్ళ గురించి మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే అవేర్నెస్ లేదండి. నేను ఓపెన్గా మాట్లాడుకుంటే మన దగ్గర ఉంది డిఫాల్ట్. ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే, రామాయణ మహాభారతాల గురించి పూర్వకాలంలో సినిమాలు వచ్చాయి కాబట్టి, ఆ సినిమాలు ఒక కళాఖండాలు కాబట్టి ఇప్పటికి చూస్తున్నారు కాబట్టి చాలామందికి తెలుసు. లేకపోతే ఎవరిని తెలుసు? ఎవరిని తెలియదు. ఓపెన్గా మాట్లాడుకుంటే రామాయణం చదివినవాడు మొత్తంలా కలిపితే మన హిందువులల్లో ఇంటికి ఎవడు ఉండడు. ఊర్లో కలిపితే 10 కుటుంబాలు, 2-3 కూడా ఉండరు రామాయణ మహాభారతాలు. అట్లాంటప్పుడు వానికి రామాయణం గురించి, రాముడు అంటే ఏం తెలుస్తుంది, కృష్ణుడు అంటే ఏం తెలుస్తుంది? సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఈ కృష్ణుడు అంటే గుర్తుకొచ్చే ఎన్టీఆర్ గారు. ఆయన అప్పటి నుంచి కూడా ఎన్నో పౌరాణిక సినిమాలు మన గురించి, మన ధర్మం గురించి ఆయన పొట్టాని విషయాలు చాలా ఉన్నాయి. కృష్ణుడు అంటే గుర్తుకొచ్చే ఎన్టీఆర్ గారే.
సేమ్ నేను అనేది అదే. అప్పుడు చేసిన కృషి, అప్పుడు వాళ్ళకున్న పట్టుదల ఇప్పుడు ఈ జనరేషన్ హీరోలు కూడా లేదు పెద్దగా. నేను అనేది అదే. ఇప్పుడు ఎలా అంటున్నానంటే వాళ్ళు సినిమాలు తీశారు కాబట్టి ఇప్పటికీ కళాఖండాలు కాబట్టి తెలుస్తుంది, చూస్తున్నారు. చదువుమంటే ఎవరు చదువు? ఇప్పుడు మన పరిస్థితి అదే. శంభాజీ గురించి తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలం పట్టింది అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేడు. అసలు ఆయన గురించి చరిత్ర ఉంది అంటే మహారాష్ట్ర వీరుడు, మరాఠా వీరుడు అంటాడు. మరాఠా వీరుడు ఏందిరా భయ్, దేశం మొత్తాన్ని ఏకం చేసినవాడు, హిందుత్వాన్ని మొత్తం హిందుత్వం కోసం పోరాడినవాడు. అసలు విషయం అది. ఆ విషయాన్ని దాటి ఒక రాష్ట్రాన్ని అంటగట్టి అక్కడికే పరిమితం చేస్తే అక్కడికి ఆగిపోద్ది, అక్కడికి ఆగిపోద్ది. దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. విషయం ఏంటంటే స్ప్రెడ్ కావద్దు. కాకుండా అక్కడికి ఆపేస్తే మరాఠా వీరుడు, మరాఠా వీరుడు మనవాడు కాదు అని అంటాడు. కాకపోతే నేను వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఇప్పుడు హిందుత్వం అని చింపుకుంటున్నామే, దానికోసం అప్పుడే ఎంత కష్టపడ్డాడు ఆయన. ఆయన ఎప్పుడు కానీ ఇంకో విషయం చెప్పాలంటే ఆయన పాలనలో ఎంత మంచిగా ఉండేదంట అంటే ప్రజలు, నువ్వు నమాజ్ చేసుకో, మస్జిద్ పోతా పో, ఇంకోళ్ళని గౌరవించు, నీది నువ్వు చేసుకో, ఇంకో దాంట్లోకి నువ్వు పోకు, నీ మతాన్ని గౌరవించు, నీ మతం ఎంతనో వేరే మతం అంతే. ఏ ఒక్కరిని నువ్వు మతం మారు, ముస్లిం నుంచి హిందువులకు రా అని చెప్పలేదు. ఇంకా పెద్ద దిష్టి చెప్పాలంటే శివాజీ బిడ్డను హిందూ మతంలోకి వచ్చిన అబ్బాయికి ఇచ్చిండు. ముస్లిం నుంచి కన్వర్ట్ అయిన హిందూ మతంలో స్వీకరించిన అబ్బాయికి ఆయన ఇచ్చి బిడ్డని ఇచ్చి పెళ్లి చేసిండు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇట్లాంటి చరిత్ర తెలియదు. ఆయన ఎప్పుడు ఎవరిని మతం మార్చలేదు. తన మళ్ళీ గర్వాపస్ లెక్క వెనుకకు తన మతంలోకి మళ్ళీ వస్తే ఆహ్వానించడం తప్ప వేరే రకంగా శిక్షించలేదు, వేరే దండలు వేయలేదు. ఆ విధంగా ఆయన పాలనలో ఎలా ఉండేదంటే ప్రజలు వేరే రాజ్యాంగ సంస్థలకు కానీ వేరే వాటికి కానీ బానిసలుగా కాకుండా ఏమంటారు మొత్తం మేమే పెత్తందారులం అనేటట్టుగా ఉండేది. పిల్లలను ఎలా చూడాలి, పెద్దలను ఎలా చూడాలి, ధార్మికంగా ఎలా చూడాలి, యుద్ధ నైపుణ్యం ఎలా పెంచాలి. ఆ యుద్ధ నైపుణ్యం ఒకటే చెప్తా. శివాజీ ప్రారంభించినప్పుడు 17వ ఏట 2000 మంది సైనికులు ఉండేది. 19వ ఏటికి వచ్చే వరకు 5000 మంది అయ్యారు. ఆ తర్వాత మొఘలాయుల మీద యుద్ధం పోయేటప్పటికి 1,00,000 మంది సైన్యాన్ని తయారు చేసిండు ఆయన. 1,00,000 మంది యువకులను తయారు చేసిండు. వాళ్ళంతెవరు? వ్యవసాయదారులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళందరికీ పోషించి వారికి అందరికీ యుద్ధ నీతులు నేర్పి వారందరినీ కూడా ఏదో ఏమంటారు, నేను జీతం ఇస్తాను నువ్వు పనిచేయాలనేటట్టుగా తయారు చేయలే. నరాల్లో హిందుత్వం అంటే ఏంది, హిందూ విధానాలు ఏంటి, హిందుత్వం ఏం కోరుకుంటుంది, మనం అందరం ఎలా ఉండాలి, హిందుత్వం ఏం చెప్తుంది, అవన్నీ నేర్పించిండు. అందుకనే శివాజీ కోసం పనిచేసిన వాడు ఎవరైనా కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా పైస కోసమో దానికోసమో చేసిన వాళ్ళు లేరు. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. కొన్ని దాడుల్లో కూడా ఆయన ప్రాణాలను కాపాడిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు సైనికులు. ఆ చరిత్ర అంతా ఎవరు తెలియదు. కేవలం సినిమా వచ్చింది ఒక 15 ఏళ్ళ క్రితం, ఛత్రపతి శివాజీ సినిమా వచ్చింది 15-20 ఏళ్ళ క్రితం. ఆ సినిమా చూసి కొద్దిగా ఛత్రపతి ఓకే తెలుసుకున్నారు. 20 ఏళ్ళ తర్వాత శంభాజీది వచ్చింది, శంభాజీ గురించి తెలుసుకున్నారు. రేపు ఇంకోటి ప్రతాప్గఢ్ అని ఒక రాజు ఉంటాడు జమ్మూ కాశ్మీర్లో. ఆయన అసలు మూలం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఈ మొఘలాయిలందరినీ ఫస్ట్ రాకుండా కొన్ని ఏళ్ళు అడ్డుకున్నది ఆయన జమ్మూ కాశ్మీర్. అటు పైకి సింధు పరివార ప్రాంతంలో మొత్తం అడ్డుకున్నది ఆయన వాళ్ళు ఎవరిని అలెగ్జాండర్ లాంటి వాళ్ళని అడ్డుకున్నాడు ఆయన, వేరే లాంటివి రాకుండా. ఈ ఇంకో 20 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందేనా? అది పరిస్థితి. ఇప్పటికైనా మారేమన్నా వచ్చే అవకాశం ఉందా? ఎవరు చూస్తారు? ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కావాల్సింది ఏంది, వానికి వ్యాపారం కావాలంటే వానికి నచ్చింది సినిమా తీయాలి. అంటే ప్రజలకు నచ్చింది. ప్రజలు కోరుకునేది ఏంది, చరిత్ర, ఇవన్నీ మనకెందుకు. చాలా మందికి ఉత్సాహం ఏముంది, ఇప్పటికీ చెప్తున్నా చావా మీద ఎంత ఇష్యూ అయిందో మీకు తెలుసు. చావాను వ్యతిరేకించిన వాళ్ళు ఎంతమంది తెలుసు. సినిమాలకు లేని సెన్సార్ కట్స్ అన్ని కూడా ఇట్లాంటి సినిమాలకే వస్తుంది. చెప్తున్నా కదా, బూతులు ఉంటే మంచిది. ఇప్పుడు నిజం ఉంటే అది మంచిది కాదు. బూత్ ఎంత మంచిగా మాట్లాడితే కొట్టాలి, ఒక ఇజ్జత్ తీయాలి, ఇస్తే అది బాగుంటుంది. బూతులు ఎంత పవిత్రంగా మాట్లాడుతుందో అది పవిత్రత అనుకుంటారు. నిజం ఏదైతే చెప్పాలనుకుంటారో అది సెన్సార్. అంటే రక్తపాతం వానికి ఇళ్ళనే కనబడుతుంది. వేరే సినిమాల్లో వేరే రకంగా చంపడానికి, నరకడానికి, దొంగలతనం చేసి దొరలెక్క బతకడానికి ఇట్లాంటి సినిమాలకు ఏం సెన్సార్లు ఉండవు, ఆ కట్లు ఉండవు. ఇందులో మాత్రమే సెన్సార్ కట్లు ఉంటాయి, ఇందులో మాత్రమే నిజాలన్నీ దాచబడతాయి, అన్ని రకాలుగా ఉంటాయి. అయినా సరే మన అదృష్టమో ఏదో అనుకోవచ్చు, కానీ ఆయనతో బయటకు వచ్చి కొంతమందికి తెలిసి అవేర్నెస్ వచ్చి శంభాజీ ఈయన, శివాజీ ఈయన, వాళ్ళ అమ్మ ఈమె, శివాజీకి ఈ దుర్గమ్మ ఈ కత్తి ఇచ్చింది భవానీ మాత, ఇలా యుద్ధం చేసిండు, కొద్దిగానైనా తెలిసింది. ఇంకా తెలుస్తుంది, కాకపోతే మనం మారాలి ఫస్ట్. కృష్ణ గారు,
శివాజీ గారు ఎలా చనిపోయారు, అసలు కారణం కరెక్ట్గా? శివాజీ గారు చనిపోవడం అనారోగ్య సమస్యలతోనే చనిపోయారు. అది చాలామంది ఏదో యుద్ధంలో అది ఇది అని అంటారు, కానీ చాలాసార్లు ఆయన వెన్నుపోటు దాడుల నుంచి తప్పించుకొని ఉన్నాడు. తప్పించుకొని ఆయన చాలా బతికి బట్టగట్టాడు, అన్ని రకాలుగా ఉన్నాడు. కానీ అనారోగ్య సమస్యలతోనే ఆయన ఒక ప్రాంతంలో, రహస్య ప్రాంతంలో, శివాజీకి అప్పటికే ప్రాణముప్పు ఉన్నది కాబట్టి రహస్య ప్రాంతంలోనే వండుకుంటూ ఆయన కాలాన్ని చేశారు అనేది కొంతమంది చరిత్రకారులు చెప్తారు. నిజం చెప్పాలంటే మన దౌర్భాగ్యం అదే. కరెక్ట్ అయిన చరిత్ర ఎవరిని తెలియదు. అదే కదా, కరెక్ట్ అయిన చరిత్ర ఎక్కడుంది, ఎవరు రాసింది అనేది ఎవరిని తెలియదు. ఏమంటారు, ఒక లైన్ పట్టుకొని దాని నుంచి అధ్యయనం చేసుకుంటూ పోతుంటే అయ్యిందొచ్చేమో అంతే తప్ప అయ్యింది అని కరెక్ట్. ఇప్పటికి నిజం చెప్పాలంటే అసలు శివాజీ సమాధి ఒక దగ్గర ఒకటి ఉన్నదంటారు, ఒక దగ్గర ఒకటి ఉన్నదంటారు. ఆయన సమాధి గురించి క్లారిటీ లేదు ఇప్పటికి. మిగిలిన ఈ టిప్పు సుల్తాన్ కానివ్వండి, ఔరంగజేబు కానివ్వండి, చాలా మందికి పెద్ద పెద్ద అంతస్తుల్లో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉన్నది ఇంకా ఇప్పటికి స్టిల్. అదే, బట్ మనకు అది లేదు. అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే నిజం చెప్పాలంటే అప్పుడు చనిపోయే శివాజీ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎవరి పాలన వచ్చింది? మొఘలాయుల పాలన వచ్చింది. మొఘలాయుల పాలన వచ్చినప్పుడు చరిత్ర వారు దాచిపెట్టడానికి చూస్తుంది తప్ప మనం బయటికి తీసుకోవడానికి ఉండదు. కాకపోతే మనకి ఇప్పటికైనా అంటే మన ఏమంటారంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా మన ప్రభుత్వాలు చేసేది ఉండే ఆ పని. మన హీరోస్ ఎవరు, మన కోసం పోరాడిన వాళ్ళు ఎవరు, ఎవరెవరికి ఎట్లుంది. శివాజీ గారు ధర్మం కోసం కంటే ఎక్కువ చెప్పడానికి మన దేశం కోసం కొట్లాడారు. అది నేను అనేది అదే, స్వతంత్ర భారతదేశం కోసం కొట్లాడిండు ఆయన. పూర్వం ఏ దేశం అవుతుందో ఆ దేశం కోసం ఆక్రమణలు పోవాలి అనే దాంతో కొట్లాడిండు. కానీ ఆ విషయాన్ని మన పాలకులు కొద్దిగా తీసుకొచ్చేది ఉండే. మన స్వాతంత్రం తర్వాత అధ్యయనం చేసైనా, ఒక కమిటీ వేసైనా అసలు ఎవరు మన వాళ్ళు, ఏమేం చేశారు, ఎలా ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చెప్పిన చరిత్రని గుడ్డిగా ఫాలో అయ్యిండు. ఎర్రకోట ఎవరు నిర్మించిండు వీడు, తాజ్మహల్ ఎవరు నిర్మించిండు వీడు, చార్మినార్ ఎవరు నిర్మించిండు వీడు, మొత్తం మినార్లు, తాజ్మహల్లు ఇవే తప్ప రాష్ట్రాలకు దేశాలకు తంజావూరులో అంత పెద్ద గుడి కట్టింది ఎవరు, ఎవరికి తెలియదు. అది పరిస్థితి మనది. ద్వారకా గుడి గురించి తెలియదు, చాలా కాశీ గురించి తెలియదు, దేని గురించి తెలియదు. మన వాళ్ళు కూడా ఏం ఫాలో అయిపోయారు అంటే గుడ్డిగా తాజ్మహల్. అది సేమ్ ఇప్పుడు టిప్పు సుల్తాన్ గురించి ఉంది, నీ శివాజీ మాటలు రావు. నిజం చెప్పాలంటే టిప్పు సుల్తాన్ అవసరమే లేని క్యారెక్టర్. అదే అవసరం లేని క్యారెక్టర్. అది అవసరం లేని క్యారెక్టర్లు మన దాంట్లో చాలా ఉన్నాయి. బేసిక్గా చెప్పాలంటే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో కూడా అవసరం లేని, మనకు సంబంధం లేని, వాళ్ళని అనవసరమైన హీరోలను చేసి పెట్టిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అవన్నీ పోతాయి అనేది ఇప్పటికైనా మనం ఆశించాలి. జనాలకు కూడా అర్థం కావాలి ఇప్పటికైనా వాస్తవం ఏంటి, అసలు జనాలు ఏం చేస్తున్నారు, మనం ఏం చదువుకున్నాం. నిజం చెప్పాలంటే అసలు రామాయణ మహాభారతాలు చదివితే రాముడు కృష్ణుడు లాంటి హీరోలు మనకు దొరకరు ఇంకా. అసలు నిజం చెప్పాలంటే అవి చదివి బ్యాట్మ్యాన్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ అంతకంటే ఈ ఆర్టిఫిషియల్ శక్తులు కాదు మన వాళ్ళకి. అది నిజం. ఆంజనేయుడు కానీ, సుగ్రీవుడే కానీ, వాలే కానీ, అది అవన్నీ నేను అనేది అదే. ఇప్పుడు జిజియాబాయి ఎలా పెంచింది ఛత్రపతిని, అవన్నీ చెప్పే. ఒక యుద్ధ నేర్పరితనం అంటే ఎలా ఉండాలి, రామాయణంలో ఎలా చేశాడు, కృష్ణుడు ఎలా ధర్మాన్ని పాటించాడు, ఇవన్నీ చెప్పుకుంటూ పెంచింది తప్ప ఇంకోటేదో గొప్పతనాలు చెప్పుకుంటూ వాళ్ళ తాత ముత్తాతల గురించి చెప్పుకుంటూ పెంచలేదా. ఏం చెప్పింది, ధర్మం ఏం చెప్పింది, ధర్మం ఎలా ఉంది, ధర్మం ఉంటే ఏమవుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ పెంచింది. అవన్నిటికి మూలం రామాయణ మహాభారతాల గ్రంథాలు, మన శాస్త్ర గ్రంథాలను చూసుకుంటూ జిజియాబాయి పెంచింది ఛత్రపతి. అందుకే ఆయన అంత యోధుడైంది. ఈ కాలంలో ఉన్న మనం ఎప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రీల్స్, లేదు అంటే ఏదన్నా షార్ట్ ఫిలిమ్స్లో ఫన్నీ జోకులు, బూత్ జోకులు. శివాజీ గురించి కానీ అంతెందుకండి, ఇప్పుడు భగత్ సింగే కానీ, సుభాష్ చంద్రబోస్, వీళ్ళ గురించి ఫార్వర్డెస్ అయిపోతుంది అంతే. సర్దార్ వల్లభాయ్ పటేలు, సుభాష్ చంద్రబోసు, ఆజాదు, వీళ్ళంతా కూడా అన్సంగ్ హీరోస్ అనాలి మనం. ఎందుకంటే వాళ్ళ ప్రపంచాన్ని తెలియని వాళ్ళ గొప్పతనం. ఆయన ఆజాద్ పాపం, ఆయనకేం యువకుడు, ఆయనకేం తెలుసు అని దేశం కోసం ప్రాణాలు అర్పించిండు. అది ఎవరికి ఏం విషయం తెలియదు, ఎక్కడుంటారు, వాళ్ళది ఏంటి జీవితం. చలో వీళ్ళ పేర్లు రాసి పెడదాం. స్వాతంత్ర సమరయోధులు అంటే ఒక 10-20 మంది ఉండాలి కాబట్టి ఓ 15 నుంచి 20 మందిని పెడదాం. ఆగస్టు 15 కోసారి, 26 జనవరికి ఒకసారి దండేస్తే అనే విధానం. అంటే మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్పారు, ఓ 15-20 మంది ఉంటే సరిపోతుంది అనేటట్టుగా వాళ్ళు ఒక చిట్టాను తయారు చేసుకున్నారు. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళ పేర్లు అందరితో కలిపి ఆ పేర్లనే మనకి ఇచ్చిండ్రు.
ఆ పేర్లను మనం పాటిస్తున్నాం కానీ వాళ్ళు అసలు ఏం చేసిండ్రు, ఎంతమంది ఏం చేసిండ్రు అనేది తెలియదు. ఒక గాంధీ నెహ్రూ వీళ్ళ గురించి మాత్రమే మనం పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్నాం. వారు చేశారు, వాళ్ళు పోరాటం చేశారు, వాళ్ళంతా సాధించారు. వారితో పాటు ఎంతమంది ఉన్నారు, ఏం చేసిండ్రు వాళ్ళంతా, అసలు ఏమేమి నడిపిండ్రు. మనకు అసలు ఫస్ట్ స్వాతంత్ర ఉద్యమం జరిగింది 1850లో. అప్పటి నుంచి ఉన్న ముచ్చటనే తెలియదు ఎవరికి. ఆ ముచ్చట అవన్నీ నేను చెప్తున్నా కదా, చరిత్రను మొత్తం వక్రీకరించిండు. ఛత్రపతి శివాజీని ఏ విధంగా అయితే దాచిపెట్టారో ఇప్పుడు వీళ్ళని అంతే దాచిపెట్టారు. అవన్నీ బయటికి రావాలంటే మనం అవేర్నెస్ కావాలి. కావాలంటే మన పిల్లలకు మనం నేర్పాలి. చైతన్య గారు, శంభాజీ మహారాజును 40 రోజులు క్రూరంగా హింసించి చంపారు అని కొందరు అంటుంటే, మరికొంతమంది ప్రముఖులు అది అంతా కల్పితము, కేవలం వ్యూస్ కోసమో లేదో ఇంకేదో ఆ సినిమాకి హై తెప్పేయడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అందులో ఎంతవరకు వాస్తవం? అంటే నేను ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఆ ఏదైతే ఆరోపణలు చేసిండ్రో వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం మనం. బేసిక్గా ఏంటంటే, ఇప్పుడు మొఘలాయిలు గుళ్ళను గొడగొట్టిండ్రా, మసీదులు కట్టిండ్రా, దానికి ఆధారం ఉంది కదా. ఇప్పటికి ఎన్నో మసీదుల కింద ఆలయాలు ఉన్నాయి, ఆలయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఎంతోమంది ఆడవాళ్ళని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ మతం మార్పిడి చేసుకొని వాళ్ళ సంతానాన్ని పెంచుకున్నారా, దానికి సంబంధించినవి ఉన్నాయా? ఎంతోమంది హిందువులను హింసించిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చేసిన వారు, ఒక రాజు తనకు ప్రియాతి ప్రియమైన శత్రువు దొరికితే విడిచిపెడతాడా? అది కేవలం ఒక కొంతమంది కేటగిరీని మాత్రమే టార్గెట్ చేసినట్టుగా ఉంది, అందుకోసం ఎట్లాంటి చేస్తారు, ఎక్కడ ఆధారం లేదు చరిత్రలో అని గట్టిగా వాదిస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ఆధారం లేదు అంటే ఇవన్నీ ఆధారాలు ఉన్న వాటికి ఏం సమాధానం? ఫస్ట్ ఇప్పుడు ఆధారం లేదు అనే దాన్ని ఒక దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని పెడుతున్నాను. నేను 100 ఆధారాలు ఉన్నాయి చూపెడతా, వాటికి సమాధానం ఏంటి నీది? ఇప్పుడు మొఘలాయిలు మంచోళ్ళు అనే విషయం మీరు చెప్పబోతున్నారు, ఆ మంచోళ్ళు ఏమేం చేసిండ్రో నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మంచోళ్ళు ఏం చేసిండ్రు? మసీదులను కట్టించారు. మన ఓపెన్గా చెప్తున్నానండి, ఎంత క్రూరంగా చేసానంటే, ఛత్రపతి శివాజీకి అమ్మవారు అంటే ఇష్టం, అది తెలుసు మనందరికీ. భవానీ మాత, ఆ యొక్క తుల్జాపూర్ భవానీ మాత ఆయన ఖడ్గం ఇచ్చింది అనేది కూడా తెలుసు. ఆయన ఒక సందర్భంలో ఆయన బయటికి రాకుండా ఒక ఏమంటారంటే ఒక లోపల కనిపించకుండా ఉండేటట్టుగా అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఆయన బయటికి రావడం కోసం వీళ్ళు ఏం చేసిందంటే అమ్మవారి గుళ్ళన్నీ కూడా కొట్టించారు. ఆయన బయటకు వస్తాడు ఇట్లనన్నా అని చెప్పి అట్లాంటి పన్నాగాలు పన్నిన వాళ్ళు. ఆయన ఎక్కడున్నాడో అక్కడి నుంచి బయటికి తీసుకొద్దాం అని చెప్పి ఇవన్నీ తెలిసే విధంగా అమ్మవారి గుళ్ళను గుడగొట్టిస్తున్నామని చెప్పి ఎక్కడెక్కడైతే అమ్మవారి గుళ్ళు దుర్గమ్మ ఉన్నాయో, ఏ అమ్మాయి ఉన్నా అమ్మవారి గుళ్ళని గుడగొట్టించారు. కాకపోతే స్థితప్రజ్ఞుడు ఆయన శివాజీ, ఎందుకు చేస్తున్నారు అనే విషయం తెలుసు కాబట్టి ఆయన రాడు. అదే ఇప్పుడు శంభాజీ మహారాజును అలా హింసించింది నిజమే? 100% నిజమండి, 100% నిజం. ఇప్పుడు మీరు ఆయన ఏదైతే ఇప్పుడు సినిమాలు చూపెట్టినట్టుగా ధర్మవీర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పోతే మీకు చరిత్ర చెప్తుంది. ఆధారాలు ఏంటి? ఇప్పటికీ మహారాష్ట్రలో ఉంది, చరిత్ర చెప్తుంది. అక్కడికి వెళ్ళి అధ్యయనం చేయండి. ఎక్కడనో ఎక్కడనో కూర్చొని నేనేం తెలుసుకోకుండా ఏం చేయకుండా ప్రెస్ ముందడికి వచ్చి వాగుతా అంటే ఎట్లా? వాగడానికి ఆధారాలు లేవు అంటే ఆధారం లేనిది ఒకటి పుట్టదు, నిప్పు లేని పొగ రాదు. ఇప్పుడు ఇంత మొఘలాయల గురించి కానీ ఇంకా దురాక్రమదారుల గురించి కానీ ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన దురాగతాలు అంత గొప్పగా అంత చెత్తగా ఉన్నాయి. మంచి చేస్తే దేవుని లెక్క కొలిచే ధర్మం మనది. వాడు దేవుడు గొప్పవాడు. ఎందుకు మనకి ఇక్కడ డ్యాంగ్ కట్టించిన సర్దా కాటన్ దొరకు ఇప్పటికీ మనం బొమ్మ పెట్టుకొని కొలుస్తున్నాం. మంచి చేసిన వాడిని ఎప్పుడు మన ధర్మం మర్చిపోలే, చెడ్డ చేసిన వాడిని అంతా గుర్తుపెట్టుకున్న మన పాలకులు మన దగ్గర రానియలేదు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడిప్పుడు తెలుస్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తా, ఒకవేళ అది హింసించడం జరగలేదు అని అంటే ఇవన్నీ జరిగిన వాటికి ఆన్సర్ చెప్పు ఫస్ట్. ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, ఇప్పటికి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎన్నో గుళ్ళ మసీదుల కింద గుళ్ళు వెళ్తున్నాయి, అవన్నీ వాస్తవాలే కదా. వాటికి ఆన్సర్ చెప్పినాక ఇది అయిందా కాలేదా తర్వాత మాట్లాడుకోవచ్చు. అది చెప్పకుండా ఒక్కటే వర్షన్ ఎప్పుడు కానీ ఒక దిక్కు ఉండదు, అయితే 2 దిక్కుల మాట్లాడు. ఇది గులగొట్టించింది నిజమే, ఇది చేయలేదు అని చెప్పు. అట్లా కాకుండా ఇది చేయలేదు దాని గురించి మాట్లాడా.
అంటే అది నాకు సంబంధం లేదు, ఇది నాకు సంబంధం. ఎందుకు సంబంధం? ఈ చరిత్ర ఇప్పుడు తెలుస్తుంది, తెలిస్తే ప్రమాదం. శంభాజీ మహారాజ్ వారి భార్యను కూడా కొన్ని ఇబ్బందులకు గురి చేస్తారు అన్నది. శంభాజీ మహారాజ్ తర్వాత భార్యను తీసుకుపోయి బంధించారు, కొడుకును బంధించారు. తమ్ముడు రామరాజు ఆయన అప్పుడు రాజ్యాధికారం చేసింది ఎవరు? తమ్ముడు శంభాజీ మహారాజు తమ్ముడు. అంటే ఐ మీన్ శివాజీ, ఛత్రపతి శివాజీకి 2 భార్యలు అనేది ఒక దాంట్లో ఉంది. దాంట్లో 2వ సంతానంగా ఈయన రామరాజు వచ్చాడు. ఆయనకిచ్చింది రాజ్యాధికారము అనేది. అది కూడా ఈ శంభాజీ యొక్క భార్యనే ఆయన అధికారంలోకి తీసుకోమన్నది అనేది కూడా ఒక నానుడు ఉంది. అది చెప్పారు కూడా చాలామంది చరిత్రకారులు కూడా దాన్ని కరెక్టే అని చెప్పారు. ఆయన రాజ్యాధికారం తీసుకున్నాడు. కాకపోతే శంభాజీ యొక్క తదనంతరం ఆయన భార్యను ఆయన కొడుకు పుడితే వారిద్దరిని కూడా జైల్లో బంధించడం జరిగింది. దాదాపుగా 8 నుంచి 12 సంవత్సరాలు, అంటే ఒక పుష్కరకాలం దానిక జైల్లో పెట్టారు. అట్లే ఉంచిండ్రు. అయినా మరాఠా సామ్రాజ్యం కొద్ది రోజులు కొనసాగింది. వారందరూ కూడా మరాఠా హిందూ స్వధర్మం ఏదైతే మన ధర్మం కోసం చేసిందో ఆ స్వధర్మం, స్వరాజ్యం, స్వరాష్ట్రకాంక్ష అంటారు బేసిక్గా. స్వరాష్ట్రకాంక్ష కోసం వారు పోరాటం చాలా సంవత్సరాలు సాగించారు. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇంట్లోనే మనకు శత్రువులు ఎక్కువ ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న శత్రువుల ద్వారా రాజ్యం కొద్దిగా విచ్ఛిన్నమైపోయి తమ్మునికొకటి అన్నకొకటి ఈ రకంగా పరిపాలన చేసి కొన్ని సంవత్సరాలకు అంతమైంది. కాకపోతే ఎప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ హిందువు ధర్మానికి చేసిన సేవ, ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్పతనం మన యొక్క ఏమంటారంటే మన ప్రాంతానికి కానీ మనకు కానీ మన హిందువులు ఏ విధంగా ఉంటారు అనేది ప్రపంచాన్ని చాటి చెప్పిండు. మన యొక్క యుద్ధ నీతులు ఎంత గొప్పగా ఉంటాయనేది చెప్పిండు. గొరిల్లా యుద్ధ రూపకర్త ఆయన. గొరిల్లా యుద్ధం నేర్పించింది ఆయన. ప్రజెంట్ మనకు బిఎస్ఎఫ్ ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అది కూడా ఆ కాలం నుంచి ఉంది అని అలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు. మహిళల కోసం ప్రత్యేకంగా ఆయన అవన్నీ పెట్టించి ఏమంటారంటే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చుకున్నాడు ఆయన దాంట్లోకి. మహిళలకు ఈ విధంగా కల్పిస్తాను అనే విధంగా శాసనాలు చేసిండు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. అందుకని ఛత్రపతి శివాజీ ఇప్పుడు కాదు, అసలు మనం ఎప్పుడో తెలుసుకోవాల్సింది. మన కర్మ, మన దౌర్భాగ్యం, కానీ ఇప్పటికైనా తెలుసుకుంటున్నాం. కానీ అక్కడికి వదిలిపెట్టకుండా మన తరాలకు కూడా అసలు ఛత్రపతి శివాజీ ఏంటి, ఆయన ఏ విధంగా చేసిండు పరిపాలన, ఏ విధంగా చేసి ప్రజలను చూసుకున్నాడు, మన కోసం ఏ విధంగా పోరాడిండు. అంటే ఇప్పుడు మనం ఇట్లుంటున్నాం అంటే కారణం కూడా ఆయన చేసిన బీజమే. అలాంటి బీజాలన్నీ ఎలా పడ్డాయి, ఆయనకు ఎవరు నేర్పిండు, ఆమె తల్లి ఎంత గొప్పది, ఆయన తల్లి. ఆ తల్లి ఏం నేర్పింది, ఆ తల్లిదండ్రులు ఏం నేర్పాలి, ఈ కాలంలో ఉన్న వాళ్ళు మనం ఏం నేర్పాలి, ఛత్రపతి శివాజీలాగా ఎలా తయారు కావాలి. అంటే ఛత్రపతి శివాజీలాగా తయారు కావాలంటే ఒక్కొక్కడు ఏమనుకుంటాడంటే కత్తి పట్టుకోవాలి, నేను యుద్ధం చేయాలి, చంపాలి, నరకాలే. అదే చెప్పలేదు ఛత్రపతి శివాజీ జీవితాన్ని చూస్తే ఒక రాజ్యపాలకుడు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలని చేసిండు. ఒక రాజ్యాంగకర్తను తయారు చేయొచ్చు ఆయనను చూసుకుంటే, ఒకవేళ ఆదర్శంగా తీసుకుంటే. ఒక యుద్ధ నీతిలో యుద్ధం ఏ విధంగా చేయవచ్చు అనేది నేర్పిండు. ఒక వ్యవసాయదారులకు కానీ ఒక ఇంట్లో ఉన్న సమాజంలో ఉన్న స్త్రీల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనేది నేర్పిండు. ఇవన్నీ నేర్చుకోవచ్చు మనం. ఒక శివాజీలాగా తయారు చేయాలి, ఛత్రపతి శివాజీలాగా తయారు చేయాలని మనం చెప్పినాం అనుకోండి, మన వాళ్ళకి ఏమర్థమవుతుందంటే వాడు కత్తి పట్టుకోవాలి, నరకాలి, చంపాలి, ఇదే చేయాలి. ఇది కాదు ఆయన చెప్పింది కూడా, ఇది కాదు. ఆయన కూడా బేసిక్గా యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు కలిగింది అంటే ఈ దురాక్రమదారులందరూ విరుచుకపడుతున్నారు ఆయన మీదకి. విరుచుకపడుతున్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఆయన ప్రతిఘటించి తన కుటుంబాన్ని, తన రాజ్యాన్ని కాపాడాలి, స్వరాజ్యాన్ని కాపాడాలి అంటే ఆయన తప్పదు. కాబట్టి చేసిండు తప్ప ఆయనే పోయి దురాక్రమణలకు పాల్పడలే. ఆ విషయాన్ని గ్రహించాలి. ఆయన ఒకటే ఏం చెప్పిండు, నీ ఇంటి మీదకి వచ్చినప్పుడు నీకు నొప్పి ఎంత ఉంటుందో రాష్ట్రం, దేశం మీదకి వచ్చినప్పుడు అంత నొప్పి పడాలి అని చెప్పిండు. అది తప్పేముంది, కరెక్టే కదా. దాన్ని మనం అర్థం చేసుకుని తీరుండి. అవన్నీ మాటలు వద్దు, నేర్పి, నువ్వు చరిత్ర నేర్పి. వాడు ఉగ్రంగా ఎందుకు తయారవుతాడు, మంచిగానే ఉంటాడు, నువ్వు చెప్పే విధానాన్ని బట్టి ఉంటుంది. వానికి నాన్న ఇట్లా కాదురా ఇట్లా అని చెప్తే ఒక తీరు ఉంటుంది, రై ఇట్లా అంటే ఒక తీరు ఉంటుంది, ఏంరా వింటావా వినవా అంటే ఒక తీరు ఉంటుంది. మనం చెప్పే దాంట్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ తయారు కావాలన్నా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తయారు కావాలన్నా, ఎవరు తయారు కావాలన్నా మనం చెప్పే దాన్ని బట్టి పిల్లలు తయారవుతారు. అంటే ఇంకో విషయం చెప్తా, మనకు తెలుస్తాయి కదా. ఫస్ట్ మనం తెలుసుకోవాలంటే కొద్దిగా ప్రవచనాలు, ఈ యూట్యూబ్లో రీల్స్, ఫేస్బుక్లో అవి చూసుడు బంద్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఎట్లాంటివి నేర్చుకోవాలి అనేది
కొంచెం కేటాయించాలి ఒకటేనే 24 గంటలు నువ్వు కూర్చొని పూజ చేయమని ఎవడు చెప్పలే, 24 గంటలు కూర్చొని బుక్స్ చదవమని ఎవడు చెప్పలే, అట్లా చదివినా పిచ్చోడు అంటారు. కాబట్టి రోజుకొక గంట కేటాయించు, చరిత్ర మీద కానీ సమాజం మీద కానీ మన ఏంటి అని కానీ దేని గురించి అయినా ఒక గంట కేటాయించు, లేదు అర్ధగంట కేటాయించు. ఆ కేటాయించే దాంట్లో నీకు చాలా విషయాలు తెలుస్తాయి. దాన్ని 10 మందికి చెప్పు, లేదు చెప్పలేవు నీ కుటుంబంలో నేర్పి, లేదు నువ్వు ఆచరించు. అవి ఎవ్వి లేవు కదా, దాంతోనే వస్తుంది చిక్కంతా. అందుకే ఈ విమర్శలు అన్నీ వస్తున్నాయి. హింసించలేదు వీడు హింసించిండు, వీళ్ళే రివర్స్ ఇంకేం మాట్లాడతారంటే మనం పోయి హింసలకు పాల్పడ్డం, మనమే ఏదో చేసినాం అనేది చెప్తున్నారు తప్ప మన మీద దాడి అయిందని ఎవడు చెప్తలేడు. ఇప్పటికీ చెప్తున్నాయి చాలా రాష్ట్రాల్లో మన మీదే దాడులు అవుతున్నాయి, కానీ ఎవడు చెప్పడు మన మీద దాడులు అవుతున్నాయని. చాలా ఎగ్జాంపుల్గా ఇప్పుడు తీసుకుంటే చాలా ఉన్నాయి. అస్సాం, చాలా రకాలుగా మణిపూర్, ఇవన్నీ ఎక్కడి నుంచి మన మీద అవుతున్నాయి దాడులు, కానీ మన చెప్పారు. ఛత్రపతి శివాజీ కాలంలో ఆడవారికి ప్రత్యేక చట్టాలతో పాటుగా సైన్యంలో కూడా తీసుకొచ్చి వాళ్ళకు యుద్ధ విద్య నేర్పించారన్నది కూడా ఉన్నది. అది కూడా నిజం కాదని కొందరు అంటున్నారు, నిజమే అని కూడా కొందరు అంటున్నారు. ఒక్క మాట చెప్పాలంటే ఛత్రపతి శివాజీ ఎంత గొప్పోడు ఆడవాళ్ళ విషయంలో అంటే, ఆయన ఒకానొక సందర్భంలో ఔరంగజేబు యొక్క బర్త్డేకి పోయినప్పుడు కూడా ఆయన భార్యకు కానీ మిగిలిన వాళ్ళకి కానీ తల్లిని ఈయన జిజియాబాయిని ఏ విధంగా చూశాడో ఆ విధంగా చూసి నమస్కరించిన సంస్కారవంతుడు ఛత్రపతి శివాజీ. అంత గొప్పవాడు ఆయన. ఆ సంస్కారవంతునికి మహిళల పట్ల ఏ విధంగా ఉండాలో తెలుసు. మహిళలు ఇంట్లో ఉంటే రాజ్యానికి దేశానికి నష్టమని గ్రహించిన వ్యక్తి ఆయన. వాళ్ళు బయట తిరగాలి, బయట మాట్లాడాలి, స్వచ్ఛందంగా ఉండాలి, వారికి అన్నీ రావాలి అని నేర్పించి మగవారితో సమానంగా వారికి అంతకన్నా ఎక్కువ శక్తే ఉంది అని నమ్మిన వ్యక్తి ఆయన. దానికి అందుకే కదా ఒక్క మాట తల్లి నేర్పింది అంటే ఆ పెంపకం ఉన్నది అంటే అంత గొప్పతనంగా ఉంది అంటే తల్లి యొక్క శక్తి ఏ విధంగా ఉంది అనేది గ్రహించింది కదా. నా ఒక్క తల్లే ఇంత నన్ను ఇలా చేస్తే ఇంతమంది రాజ్యంలో ఉన్న తల్లులు అందరూ కలిసి ఏకం చేసి ఎంతమంది శివాజీలు బయటకు వస్తారు అనే ఆలోచన ఉంది కదా ఆయనకు. ఆ ఆలోచనతోనే ఆయనకు వచ్చిన అది ఏంటి, ఆడవాళ్ళే మెయిన్. నిజం చెప్పాలంటే ఇప్పటికి కాదు ఎప్పుడో చెప్పింది నా ధర్మం. ఏం చెప్పింది, మన అందరికీ మూలం ఎవరు, ఆదిశక్తి అంటాం మనం. ఆదిశక్తి అనేది మనం అంత గొప్ప పీఠం ఇచ్చినాం అమ్మవారికి. అమ్మవారు అంటే అమ్మకి అంత గొప్ప స్థాయిని ఇచ్చిన సంస్కారం మన యొక్క ధర్మం మనది. ఇంకా మన ధర్మం మీద ఇప్పటికీ అంటారు అదే ఛత్రపతి శివాజీ ఇట్లా నేర్పలే అంటారు. ఆడోళ్ళని తొక్కే ధర్మం హిందూ ధర్మం అని అంటారు. ఆడోళ్ళని తొక్కే ధర్మం ఎక్కడది రా స్వామి. నేను ఒకటే మాట చెప్తా, శివుడు శరీరంలో సగభాగం ఇచ్చిండు, విష్ణువు హృదయంలో ఇచ్చిండు, ఇంకేం కావాలి. మనం గొలిచేది ఆ ఇద్దరు దేవుళ్ళు కదా, వాళ్ళందరి రూపాలే కదా వీళ్ళంతా. వాళ్ళిద్దరే ఇచ్చినప్పుడు మేము ఇయ్యమా, ధర్మం చెప్పదా? ఇంకా తొక్కుడు ఎక్కడిది? తొక్కే ధర్మాలు మస్తుగా ఉన్నాయి. వాళ్ళు ప్రార్థనా మందిరాలకు రానియకుండా బయట నిలబెట్టి అట్లా చూసేవి చాలా ఉన్నాయి. ఇప్పటికి వాటి మీద మాట్లాడాడు. మన దగ్గరకు వచ్చేవరకే ఇవన్నీ మాటలు వస్తాయి. ఇట్లా దొక్కుతారు, ఆడవాళ్ళు ఎదిగొద్దు, దూరం ఉంచాలి, ఇది ఉంచాలి, అది ఉంచాలి అని చెప్తారు. మన ధర్మం ఏం చెప్పినా సైన్స్ చెప్పింది. ఆడవాళ్ళ విషయంలో పూర్తిగా సైన్స్ చెప్పింది. దాన్ని వక్రీకరించాడు. మోడ్రన్ కల్చర్ అనే మోడ్రన్ కల్చర్లో దాన్ని ఏం చేసిందంటే వెస్టర్న్ కల్చర్, మోడర్న్ కల్చర్, చాలా వెస్టర్న్ అని చెప్పి వేస్ట్ కల్చర్ చేసేది. నిజం చెప్పాలంటే వేస్ట్ కల్చర్ ఇది. వెస్టర్న్ కల్చర్ అని వేస్ట్ కల్చర్ చేసింది. నిజం చెప్పాలంటే వెస్టర్న్ కల్చర్ కాదు ఇది, వేస్ట్ కల్చర్. ఎందుకు వేస్ట్ కల్చరు? అది బొట్టు పెట్టుకోదు. ఆమె బొట్టు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఇక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? సౌభాగ్యానికి సూచిక. సౌభాగ్యం సూచిక ఏంటి? ఇక్కడని ఎందుకు పెట్టుకోవాలి? ఇది బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానంలో కుంకుమ పెట్టుకుంటే ఆ శక్తి అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కడికి పోదు. గాజులు వేసుకోవాలి. గాజులు ఎందుకు వేసుకోవాలి? ఆడవాళ్ళకు ఋతుక్రమం అవుతుంది. ఋతుక్రమం అయినప్పుడు ఇక్కడ ఉంటాయి నరాలు. ఈ ఋతుక్రమానికి సంబంధించిన నరాలన్నీ ఈ చేతుల్లో ఉంటాయి. ఈ చేతుల్లో ఉన్నటువంటి నరాలు గాజుల ఒత్తిడి ద్వారా పైకి కిందికి అంటుంటే ప్రెషర్ కరెక్ట్గా అయ్యి వాళ్ళకి ఋతుక్రమం నెలకు తప్పకుండా కరెక్ట్ వస్తుంది. దాన్ని సైన్సు. మట్టెలు ఎందుకు పెట్టుకోవాలి? మట్టెలకు సంబంధించిన వేలుకు సంబంధించిన ఆ వేలు మన గర్భసంచికి సంబంధించి దానికి టచ్ అయి ఉంటుంది. ఆ గర్భసంచికి సంబంధించి టచ్ అయి ఉన్నప్పుడు వారి యొక్క దాంపత్య జీవితంలో సంతానం అనేది కరెక్ట్గా కలుగుతుంది. ఇంత సైన్స్ చెప్పింది. ఇదంతా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ కాలం తాలిబొట్టు వేసుకోమంటేనే సిగ్గులు పీతున్న సందర్భాలని అట్లాంటిది అదే చెప్తున్నా కదా. ఇవన్నీ చెప్పింది నా ధర్మం. ఇదంతా సైన్సే.
ఈ ఎవ్వడు చెప్పని నా ధర్మం చెప్పింది. నా ధర్మం చెప్పిన దాన్ని పాటించకుండా ఈ వెస్ట్రన్ కల్చర్ అని చెప్పి వెస్ట్ కల్చర్ నేర్చుకొని మళ్ళీ దీన్నే విమర్శించడం అనేది శుద్ధ దండుగా. అవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ కుటుంబ సభ్యులు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి, తల్లి చెప్పాలి, ఇవన్నీ నేర్పియాలి. గాజులు 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 ఏ ఫంక్షన్కి వెళ్ళండి, ఏ దాంట్లోకి వెళ్ళండి, మొత్తం తయారవుతారు, నెత్తి విరబూసుకుంటారు, గాజులు వేసుకోరు, బరాబర్ తయారవుతారు. బంగారు నగలు అయితే ఇంకా లెక్కలేవు, ఆ నగలకు కొదువు ఉండదు, అంత పెట్టుకుంటారు, చేతులకు గాజులు ఉండవు. ఏం లాభం? నీకు చెప్తున్నాం కదా, ఈ కాలంలో సంతాన సమస్యల గురించి వచ్చే కారణమే అది. వాడట్లేదు కరెక్ట్గా గాజులు వేసుకొని నీ నాడీ వ్యవస్థ సరిగ్గా ఉన్నప్పుడు నీకు ఎందుకు వస్తుంది సమస్య? అది నేర్పియాలి. తల్లిదండ్రులకు తెలియదు, నేర్చుకోవాలి. ఛత్రపతి శివాజీ కంటే ముందు ఇంకా ఎంతమంది వీరులు ఉండొచ్చు? చాలామంది ఉన్నారు. నేను చెప్పాను కదా ఇప్పుడే, ప్రతాప్ సంబంధించిన ప్రతాప్గఢ్ అని ఆయన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సింధు, ఆయన అలెగ్జాండర్తోనే పోరాటం చేసిండు. ఇప్పుడు వీళ్ళంతా కాదు, బాత్మచ్చ కాదు, ఆయన ఎప్పుడో అలెగ్జాండర్ మొత్తం దేశాలు ప్రపంచాలన్నీ కొలిసి వస్తున్నప్పుడే ఆయనతో యుద్ధం చేసిండు. ఎన్నిసార్లు చేసినా 4 సార్లు చేసినా 4 సార్లు ఓడిపోయాడు. అట్లాంటి హీరోలు చాలామంది ఉన్నారు, చాలామంది. మనకే తెలియదు. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా, మీరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ నిజాం పరిపాలన మీద పోరాటం చేసిన యోధులు చాలామంది ఉన్నారు, ఎవరు తెలియదు. వాళ్ళందరి చరిత్రను బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నం జరుగుతుంది. అది సంతోషమే, కానీ ఇంకా బయటికి రావాలి. చాలామంది చాలా రకాలుగా శివాజీ హయాంలో కూడా చాలామంది రాజులు పోరాటం చేసింది శివాజీతో కలిపి. వారందరి చరిత్రలు బయటికి రావాలి. వారందరూ ఏ విధంగా క్షోభ అనుభవించారు, ఏ విధంగా ఒక్కొక్కరితోని ఎంత టార్చర్ పడ్డారు, ఎంత హింసించారు, మన కోసం పోరాటం చేసిన వారు ఎంత హింసపడ్డారు అనేది తెలియాలి. ఎందుకు తెలుసుకోవాలి అనేది కొంతమంది క్వశ్చన్లు అడుగుతారు, వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ అదే వస్తుంది వాళ్ళకు, ఎందుకు తెలుసుకోవాలి? చరిత్ర అనేది పేపర్లకు మాత్రమే సంబంధించింది, ఇప్పుడు తెలుసుకొని ఏం చేస్తాము అని అడుగుతున్నాం. అది నేను ఒకటే మాట అడుగుతా, చరిత్ర పేపర్లో చింపేస్తే చినిగిపోయే చరిత్రనే అయితే నీ కుటుంబానికి సంబంధించి నేను మామూలుగా అనుకుంటే నీ తండ్రి, నువ్వు, నీ తండ్రి, నీ తాత, నీ తాత, నీ తాత, వీళ్ళందరి పేర్లు నీకు ఎందుకు? ఎందుకు తెలుసుకోవాలి? నా వాళ్ళు కాబట్టి. ఒక ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ ఏంటి నీకు? ఫలానా వ్యక్తి మన్మడు, ఫలానా వ్యక్తి కొడుకు, ఫలానా వ్యక్తిని, నా కొడుకు వీడు. ఎట్లొచ్చింది ఐడెంటిటీ? చరిత్ర నుంచి వచ్చింది. మళ్ళీ నా ఐడెంటిటీని నువ్వు ఎట్లా అంటావు కాదని? ఎందుకు తెలుసుకోవాలంటావు? నా చరిత్రని నా ఐడెంటిటీ. నా ఐడెంటిటీ ఎక్కడి? నా చరిత్ర, నా యొక్క ధర్మ చరిత్ర, ఇవన్నీ తెలుసుకుంటే కదా నా ఐడెంటిటీ. దేశంలో పుట్టినందుకు నా దేశం గురించి తెలుసుకుంటేనే కదా నా ఐడెంటిటీ. మళ్ళీ అది తెలుసుకోకుండా చరిత్ర చినిగిపోతుంది, చింపేస్తే చినిగిపోతుంది అంటే, చింపేస్తే చినిగిపోతే అనుకుంటే మళ్ళీ నీ కుటుంబానికి సంబంధించి, నీ వ్యవస్థలకు సంబంధించి ఇవన్నీ ఎందుకు మళ్ళీ? అది మనం నేర్చుకోవాలి. వాడు అడగంగానే అవునరా ఎందుకురా, ఈ చింపేస్తే చినిగిపోతే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమున్నది అంటే అది తప్పది. ఎందుకు నేర్చుకునేది ఏమున్నది అంటే, రేపు నీ తాత గురించి నీకు తెలియకపోతే నీ కొడుకు అడిగితే ఏం చెప్తావు నువ్వు? మళ్ళీ అక్క అంటే ఈ దేశం గురించి, గొప్పతనం గురించి నీకు తెలియకపోతే ఇండియా అంటే గొప్ప అంటారు నాన్న ఎందుకన్నాడని నీ కొడుకు అడిగితే ఏం చెప్తావు? అది తెలుసుకోవాలి. అది చరిత్రను తెలుసుకోవడమే కరెక్ట్. అది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇప్పటికీ అధ్యయనాలు చేయాలి. అంతే తప్ప చరిత్ర చినిగిపోతుంది, పక్కకు పడేస్తాం, చిత్తు కాగితం, ఆ కాగితం, ఈ కాగితం, వాళ్ళంటే ఆ మైండ్లు చెత్త మైండ్లు. చైతన్య గారు, ఈ మధ్యకాలంలో హిందూ దేవతలను కించపరచడం వల్లే వాళ్ళు ఫేమస్ అవుతున్నాము, 10 మంది దృష్టిలో పడుతున్నాము అన్నది బాగా ఎక్కువే. అయితే నాస్తికులు కావచ్చు, లేదా వేరే మత వాళ్ళని కావచ్చు, అది ఇంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళకి ట్రెండింగ్లోకి రావాలి అనే కోరిక ఉంటుంది కొంతమందికి. మనకి ఏంటి అంటే, సబ్జెక్ట్ ఉన్నోడు అయితే సబ్జెక్ట్ మీద పోతాడు, సబ్జెక్టు లేనోడు ఏం చేయాలి? అవతలని విమర్శిస్తే వాడు పైకి వస్తాడు. వాడు టార్గెట్ చేసుడే వాడి టార్గెట్ ఏంటంటే వాడు పాపులర్ కావాలనుకో. ఏదైతే కరెక్ట్ సబ్జెక్టు లేకుండా, ఏం తెలియకుండా ఉండి 4 వేసినాం అనుకోండి, అందులో ఏదో ఒకటి వెళ్తుంది కదా. అట్లా చేసి పాపులారిటీ కోసం మాట్లాడే వాళ్ళ గురించి మనం లెక్కలోకి తీసుకోవడం అనేది వేస్ట్. కానీ ఆ పిచ్చి పరాకాష్ఠకు పోతుంది. ఏమైందంటే చిన్న చిన్న పండుగల దగ్గర నుంచి, ఇప్పుడు ఈ ధర్మంలో ఎట్లుంటుంది,
గ్రహణం వస్తే కొన్ని రకాల పద్ధతులు పాటించాలి, గర్భవతులకు ఒక రకమైన పద్ధతులు ఉంటాయి, వాళ్ళు ఇంట్లో ఎక్కువ పనులు చేయొద్దు అని, లేదా ఇంకేమన్నా భోజనం చేయొద్దు అని రకరకాలుగా ఎన్నో తరాల నుంచి వస్తుంది. స్పెసిఫిక్గా వాటి కూడా అంటే ఈ హిందువులకు కానీ వీళ్ళకి కానీ మనోభావాలు ఉండవా? అంటే నేను ఓపెన్గా చెప్తా, గ్రహణం గురించి చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు, ఇప్పుడున్న సైంటిస్టులు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ఆ కిరణాలు అనేవి మంచివి కావు. యూరెస్ ఏదైతే కిరణాలు వస్తాయో ఆ కిరణాలు ఆ సమయంలో ఇలాంటి ఏమంటారు గర్భవతులు కానీ కొద్దిగా శరీరం అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానీ బయట తిరిగితే ఆ కిరణాల ప్రభావంతో వారికి ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఏమన్నా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. అది సైంటిస్టులు కూడా చెప్పారు. అంటే వాళ్ళ మెంటాలిటీలో ఏముంది అంటే ఈ అజ్ఞాన వేదిక అని ఉంది, విజ్ఞాన వేదిక అని నేను అజ్ఞాన వేదిక, అది పూర్తి అజ్ఞాన వేదిక ఏముంది, అది వాళ్ళది ఏంది అంటే చదువుకున్న అజ్ఞానవంతులు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మనం చెప్పినాం అనుకోండి మూఢనమ్మకం, అదే బయటోడు చెప్పిండు అనుకోండి, వేరే దేశమోడు వేరే ధర్మమోడు వేరే అది చెప్పిండు అనుకోండి, అది కరెక్ట్. వాళ్ళు ఏమంటారంటే చదువుకొని సైంటిఫిక్గా ప్రూవ్ చేసి, అరే బాపు నేను ఒకటే మాట చెప్తా, సూర్యగ్రహణం పలానా టైంలో పలానా సమయానికి వస్తుంది అని చెప్పి ఇంకొక 10 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణం కూడా ఈ రోజు ఇప్పుడు లెక్క కట్టి మన సిద్ధాంతాలు చెప్తారు. సైంటిస్టులు చెప్పగలుగుతారు. అంత అంత గొప్ప జ్యోతిష్య శాస్త్రం, గొప్ప ధర్మం, గొప్ప శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. ఆ లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలేసి చెప్తారు. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇంకో మాట చెప్తా, అసలు సున్నా కనుక్కున్నాడు ఆర్యభట్ట. అవును వీళ్ళందరూ పిచ్చోళ్ళ మంచోళ్ళ నాకు అర్థం కాదు. సున్నా లేకుండా ఏం చేస్తారో చెప్పు. ప్రపంచమే లేదు. సైన్స్ ఉందా? సైన్స్ ఉందా? నువ్వు మిల్లీమీటర్లలో కొలవాలన్నా సున్నాతోనే కొలవాలి. అన్ని ఎవ్రీథింగ్ సున్నా లేని నీకు ఏది లేదు. అట్లాంటి వాళ్ళని విమర్శిస్తాడు. వాడు అదే ఈ ఆర్యభట్ట మనవాడయింది కాబట్టి మనకు అదొరు. అదే వేరే దేశస్తుడు వేరే వాడు అయ్యింది అనుకోండి, గ్రేట్ సైంటిస్ట్, వాడు గొప్ప శాస్త్రవేత్త. నేను ఒక విన్నా ఏంటి అంటే మనోడు ఏమంటారు గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నాడు, ఐటన్ అది ఇదని చెప్పి, న్యూట్రన్ కనుక్కున్నాడు అది ఇదని చెప్పి అంటారు. గురుత్వాకర్షణ శక్తి, యాపిల్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ పండు రాలింది కింద పడ్డది. ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు చదువుకున్న ఆయన, నాకు వేదాలు చదువుకున్న ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఈ మధ్యలో ఒకసారి విన్నా. మామూలుగా న్యూట్రన్కి ఎప్పుడు కూడా చెమట రాలేదా? చెమట ఎటు పోతుంది? మీకు వచ్చిన శరీరంలో వచ్చిన చెమట కిందికి పోతుంది, పైకి పోతుంది. ఒక యాపిల్ పండు కింద పడితేనే కనుక్కుంటే ఏముంది? మన శరీరంలో ఉన్న చెమటను చూస్తే తెలిసిపోతుంది గురుత్వాకర్షణ శక్తి ఉందా లేదా. అంటే ఒక ప్రీ ప్లాన్డ్ ఒక ప్రాపగండ ఏంటి, మన దాన్ని టార్గెట్ కేవలం ఇది ఈ శాస్త్రాలు కాదు ఇవి కరెక్టు అని చెప్పడానికి కొంతమంది పేర్లు ఇట్లా ఈ పేర్లన్నీ నానుడి చేసుకొని ఇవన్నీ చేయడం జరిగింది తప్ప ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఎప్పుడు చెమట పెట్టలేదా? చెమట పెడితే కారుతుంది కదా, కిందికే కారుతుంది కదా, అది తెలిసిపోతుంది కదా గురుత్వాకర్షణ. ఈ చెమట కిందికి ఎందుకు వస్తుంది? నా శరీరం ఇంత పెద్దగా ఉంది, ఇక్కడ తిట్టే పోవాలి, ఇక్కడ తిట్టే పోవాలి కదా, కిందికి ఎందుకు కారుతుంది చెమట? ఒక ప్రాపగండ, ఏం లేదు. యాపిల్ కింద పడ్డదట, యాపిల్ చెట్టు కింద నేను కూర్చుంటే ఇట్లా ఇట్లా ఊగిండో మళ్ళీ ఏం చేసిండో, మళ్ళీ ఆయన కూర్చోగానే అది పడ్డది, పడంగా నేను పైకి వేసిండు, మళ్ళీ కిందికి పడ్డది, మళ్ళీ పైకి వేసిండు, మళ్ళీ కిందికి పడ్డది, అయిపోయింది. మరి వీళ్ళకు చట్టాల్లో మార్పులు తెస్తే కానీ భయం రాత అంటే నేను అనేది ఏంటంటే మితమీరిపోతుంది. ఒకరి నుంచి ఒకరు వీళ్ళని స్పెసిఫిక్ ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఈ గ్రూప్ ఆఫ్ శాస్త్రాన్ని లేదా గ్రూప్ ఆఫ్ ధర్మాన్ని మనం అపహరణ చేస్తేనే, తిడితేనే మనం వెలుగులోకి వస్తాం అన్నది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకరి నుంచి ఒకరు వస్తారు. నేను ఒకటే, చట్టాల్లో మార్పులు అనేది ఏమీ అవసరం లేదు. చట్టం ఆల్రెడీ స్ట్రిక్ట్గానే ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకోవట్లే. భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఎవడు ఏది పడితే అది మాట్లాడడం అనేది వాళ్ళకి చెల్లుబాటు అవుతుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో మనకు సంబంధించి మన ధర్మానికి సంబంధించి కించపరిచిండు అని మనం దాన్ని బయట పెట్టలేకపోతున్నాం. మన దగ్గర ఉన్న అనైక్యత, నాకేం అవసరం, ఇప్పుడు నాకేం అవసరం, నా కుటుంబం, నా ఇల్లు, నా పరిసరాలు అంతే ఉంటుంది. నేను వేరే వాళ్ళని అనడం కాదు, కానీ వేరే వాళ్ళు ఆదివారం వాడు కంపల్సరీ బుక్ పట్టుకొని ఒక ప్రార్థనా మందిరానికి పోతాడు, శుక్రవారం ఒక మందిరానికి పోతాడు. మనోడు ఎప్పుడు పోతాడు? నెలలో ఒక్కసారైనా పోతాడా? పండుగ వస్తే తప్ప. పండుగ వచ్చినా పోతుడు. వానికి ఇంట్లో పండుగ అంటే
తినడం, తాగడం, తిరగడం, ఇది అయిపోయింది. ఇవి అయిపోయినాయి. ఓపెన్గా మాట్లాడుకుంటే ఇవి అయిపోయినాయి. ఒక దేవాలయానికి వెళ్ళాలి, దేవుని పూజించాలి, మన సంస్కృతి ఏందో నేర్పాలి, అవన్నీ లేవు మనకు. మన వాళ్ళకి ఏముంది అంటే ఎంజాయ్మెంట్లో దేవుడు కూడా ఒక పార్ట్ అనే విషయాన్ని మర్చిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్నప్పటి నుంచే సిస్టమేటిక్గా నేర్పిస్తారు. వాళ్ళు మోటివేట్ చేస్తారు తల్లిదండ్రులు. అరే ఈరోజు వచ్చిందంటే నువ్వు వెళ్ళాల్సిందే, ఈరోజు తప్పకుండా నువ్వు కేటాయించాలి, ఒక గంటనైనా అని చెప్పి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మోటివేట్ చేసి వారితో పాటుగా తీసుకుపోతారు. మనమే తీసుకుపోతలేమే, మనమే పోతలేం. బేసిక్గా మనం పోనప్పుడు మన దగ్గర ఉన్న అనైక్యత వాళ్ళకి ప్లస్ అవుతుంది అంతే. విమర్శించడం అంటే నేను ఓపెన్గా చెప్తే సద్విమర్శను ఎప్పుడైనా స్వీకరిస్తాం మనం అందరం. ప్రతిదీ విమర్శ అయితే కష్టమవుతుంది. ఇప్పుడు చేసేది ఏంటంటే ప్రతిదీ విమర్శ, ఏది చేసినా విమర్శే. వాడు యాగం చేసినా ఈయనకేదో నొప్పి పోయినట్టే, వాడు ఏదైనా అభిషేకం చేసినా ఈయనకేదో నొప్పి పోయినట్టే. అభిషేకం పాలు వేస్ట్ చేసిండు నోడు అంటాడు. ఓడేమో గుడి కట్టుకుంటుంటే గన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి గుడి ఎందుకు రాబోయి, ఇల్లు కట్టుకోవచ్చు కదా, మందిరం కట్టుకోవచ్చు కదా, అది కట్టుకుంటే అభివృద్ధి ఎందుతాం కదా. ఇట్లా విమర్శించే వాళ్ళే ఇట్లా విమర్శించే వాళ్ళే పాటలు కానీ పద్ధతులు కానీ ఎందుకు కొన్ని సందర్భాల్లో కొందరు వేరే వాళ్ళు ధ్వజస్తంభాలు పెట్టుకుంటారు. నేను అదే చెప్పేది, ఓపెన్గా మాట్లాడితే ఆరాధన చేయొద్దు, విగ్రహాలు శక్తి ఉండదు, మనిషి తయారు చేసే విగ్రహాలు ఏముంటుంది అన్న వాళ్ళే అట్లా చేస్తారు. తిట్టుకుంటే ఫాలో అవుతున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్పాలి? అదే నేను అనేది. ఒక మాట ఏంటంటే ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే వాళ్ళకు తెలిసిందేంటి, ఇప్పుడు జెన్యూనిటీ అనేది ఎక్కడుంది వీళ్ళకు. వీళ్ళ జెన్యూనిటీ ఏంటి? హిందుత్వం బేస్డ్ అని హిందుత్వమే అన్నీ. వీళ్ళ జెన్యూనిటీ కరెక్ట్ అయిన ఐడెంటిటీ వాళ్ళకి హిందుత్వమే. సరే వీళ్ళు మతం మారచ్చు, వేరే మతాలను స్వీకరించవచ్చు. వీళ్ళ తాత ముత్తాతలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు, వాళ్ళందరికీ ఏం తెలియదు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏం ఆచరించాలంటే వాళ్ళు ఏం ఆచరిస్తారు? ఇక్కడ బొట్టు పెట్టుకొని చేసేది అక్కడ బొట్టు పెట్టుకోకుండా చేస్తారు. అంటే ఇప్పుడు హిందువులను టార్గెట్ చేసి మత మార్పిడి చేయడానికి ఈ హిందూ పద్ధతిని వాడుతున్నారు. బేసిక్గా వాళ్ళకి తెలియదు అసలు. విషయం చెప్పాలంటే అసలు తెలియదు వాళ్ళకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనమే ఉన్నాం, ఒక కర్రీ చేసుకోవాలనుకోండి, దాని ప్రాసెస్ ఏంటి అనేది తెలిస్తేనే కరెక్ట్గా కర్రీ రుచి ఆస్వాదించగలుగుతాం. కరెక్ట్గా కర్రీ రుచి అనేది కర్రీ చేసే విధానమే తెలియనప్పుడు నువ్వు రుచి ఏం ఆస్వాదిస్తావు? సేమ్ పద్ధతి వాళ్ళకు అసలు దానికి సంబంధించిన విధానాలే తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు వాడు ఏం చేస్తాడు? తెలిసిందే తీసుకుపోతాడు. వాడు తెలిసింది ఏం తీసుకుపోతాడు? పల్లెకి సేవలు తీసుకుపోవడం, ధ్వజస్తంభాలు పాటించడం, బతుకమ్మ టైప్లో వేరే ఆటలు ఆడడం, ఇట్లాంటివి. వానికి వేరే తెలియదు. వానికి తెలిసిందంటే ఇదే. సేమ్ వానికి తెలిసింది ఏంటి? ఇదే. ఏది నేనేదైతే ఇంతకుముందు ఉన్న దాంట్లో వేసిన్నో అదే ఇంట్లో చేస్తా, పేరు మారుస్తా అంతే. వాడు చేసింది ఏం లేదు, తల్లిని మార్చింది అంతే. ఓపెన్గా మాట్లాడుకుంటే తల్లిని మార్చింది తప్ప వాడు చేసే సిస్టమ్ అంతా ఒకటే. అట్లాంటి వాడు వాందాన్ని సరిగ్గా చూసుకోడు, పక్క దాన్ని సరిగ్గా చూడడు. కాబట్టి వాని జీవితం అనేది ఒక వ్యర్థమైన జీవితం. అది ఏదో సేవ చేస్తున్నా అనే ఫీలింగ్లు ఉంటారు తప్ప ఏం సేవ కాదు, ఏం పనికిరాని. ఆ విషయాన్ని చెప్పుకోవచ్చు. వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనేది తప్పు, కానీ మన దగ్గర ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవడం అనేది మనకు మంచిది. మనం మారాలి, మనం పదే ఎందుకంటే మనం మారితేనే మనకు యూనిటీ. మనం గట్టిగా ఉంటేనే, ఐక్యంగా ఉంటేనే ఏమన్నా సాధ్యం. అది సాధించగలదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఈ మత మార్పిడిల పైన చట్టాలు తీసుకొస్తాం అంటున్నారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించిన ప్రాక్టికల్ వర్కౌట్ రాలేదు కూడా. అంటే భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే నేను ఒకటే చెప్తా, మత మార్పిళ్ళ చట్టం కన్నా కూడా మన దగ్గర భయం లేదు. ఫస్ట్ మనం భయం ఉంటే కదా. ఇప్పుడు అవతలోనికి అవకాశం ఎవరిస్తారు? మనం ఇస్తున్నాం. దేనికి భయపడాలంటారు? నీ ధర్మం పట్ల నీకు ప్రేమ ఉండాలి, భయం ఉండాలి కదా. నేనేం చేస్తున్నా అనేది నీకు తెలియాలి కదా. ఫస్ట్ నా ధర్మం ఏంటి, నా ధర్మం ఎంత గొప్పది అనేది తెలుసుకుంటే కదా వానికి భయం ఏర్పడేది. వానికి అది లేదు. అది లేనప్పుడు వాడు ఏమవుతాడు? అరే 4 విధాలుగా ఇది మంచిగా అవుతుందిరా, ఇట్లా రారా, నీకు ఇది చేస్తారా, నేను అది చేస్తారా, నీకు ఇన్ని పైసలు వస్తాయిరా, అది వస్తుందిరా, ఇది వస్తుందిరా, నీకు ఇట్లా లాభం ఉంటుందిరా, అది లాభం ఉంటుంది. మనిషి అనేటోడు ప్రలోభాలకు లొంగుతాడు. ప్రలోభాలకు లొంగినప్పుడు ఈజీగా అట్రాక్ట్ అవుతాడు.
అది ఆపాల్సింది ఎక్కడ అంటే మన దగ్గరనే. ఫస్ట్ మనకు తెలియాలి, మన ధర్మం పట్ల మనకు భయము, ఆ నమ్మకము అది కల్పించగలిగితే మనం ఇవన్నీ ఉండవు. చట్టాలు అవసరం లేదు, న్యాయస్థానాలు అవసరం లేదు, పోలీసు వ్యవస్థ అవసరం లేదు, ఇంత గొడవలు కూడా అవసరం లేదు. మనోళ్ళు మనకుగా సంబంధించి నేను ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతి వారు గుడికి పోవడం. ఎందుకు గుడికి పోవాలంటే గుళ్ళో ఉన్న దేవతలే కాదు, ఈ ప్రపంచమంతా దేవాలయమే. ఎట్లా దేవాలయం? మన ధర్మం ఏం చెప్పింది? అగ్ని, వాయు, నీరు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలు కదా. ఈ పంచభూతాలలోనే దేవుడు ఉన్నాడని చెప్పింది. మనం ఎక్కడనో దేవుని వెతుక్కోవాల్సిన అవసరం లేదు, పంచభూతాలు ఉన్నాడు. ఈ పంచభూతాలను ప్రేమించు, నీకు అర్థమవుతుంది అప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని. ఆ అజ్ఞానవంతులకు అర్థం కాని ఎందుకు, అందుకే అజ్ఞానవంతులైన వాళ్ళు ఎందుకు అంటే నేను ఒకటే అడుగుతా, వర్షం పడమని మేఘానికి మీరు చెప్పిరా నేను చెప్పిందా? వర్షాకాలంలోనే పడుతుంది అని చెప్పి ఋతువులు ఏర్పడ్డాయి వీడి చేసిందా? చేయలే కదా. వర్ష ఋతువు అనేది మన వేదం చెప్పింది, ఆ వేద శాస్త్ర ప్రమాణంగానే వర్షాకాలంలో పడుతుంది. వసంత ఋతువు అనేది వేదం చెప్పింది, ఆ వసంత ఋతువు కాలంలోనే చెట్ల రంగులు మారుతున్నాయి, చెట్ల ఆకులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి, అవన్నీ నేర్పింది మనది. అంటే ప్రకృతిలోనే దేవుడు ఉన్నాడు, ఒక దేవాలయంలోనే ఆ దేవుని రూపంలోనే లేడు. కానీ దేవుని ఎందుకు ఉంచిండట్లా అంటే నీకు ఆకారం కావాలి. ఇప్పుడు నీ ఆలోచన ఎట్లుంటుంది? 10 రకాల ఆలోచనలు, 10 రకాల టెన్షన్స్ పెట్టుకొని పోతున్నావు. నీ కాన్సన్ట్రేషన్ నిలబడాలంటే ఏదో ఒక కాన్సన్ట్రేషన్ కనెక్ట్ అయ్యేది ఒకటి ఉండాలి ఐకి. ఆ ఐకి కనెక్ట్ అయ్యేది ఎవరు? దేవుడు. గుళ్ళో పోతే నీకు దేవుడు కనబడతాడు, దేవుడు కనబడితే నువ్వు కనెక్ట్ అవుతావు ఆయనకు. అందుకని విగ్రహారాధన పెట్టిరు, వాల్తుగా పెట్టలేదు. విగ్రహారాధన పెట్టింది దానికి మూలం అది. విగ్రహారాధన దేవుణ్ణి చూసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతావు. ఆటోమేటిక్గా కనెక్ట్ అయినప్పుడు నీ యొక్క ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని నువ్వు ఇంకా పెంచుకోగలుగుతావు. ఆ పెంచుకోవడానికి పెట్టింది ఇది. దేవతారాధనే వేస్ట్, దేవుడే లేడు. దేవుడే లేడు అంటే నీ శరీరంలో నడుస్తున్న గిన్ని వ్యవస్థలను ఎవరు నడిపిస్తుండు? ఎక్కడ లేవు యంత్రాలు, మన శరీరంలో ఉన్న యంత్రాలు. లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, బ్లడ్ ఫంక్షనింగ్, మైండ్ ఫంక్షనింగ్, నోరు ఫంక్షనింగ్, కళ్ళు ఫంక్షనింగ్, చెవులు ఫంక్షనింగ్, కాళ్ళు ఫంక్షనింగ్. నడువుమని ఎవరు చెప్పిండు? ఉరుకుమని ఎవరు చెప్పిండు? చెవులకు వినుమని ఎవరు చెప్పిండు? ఇవన్నీ గిన్ని యంత్రాలు నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు లేడు, అది లేడు, ఇది లేడని వాడే మాట్లాడతాడు వాడి నోటి నుంచి. ఇంకో మాట చెప్తా, వాడే పుణ్యాత్ముడు అవుతాడు. ఎందుకు? వాడు రోజుకు 100 సార్లు అంటాడు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, రామ 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 రామ. వాని జీవితం మొత్తం రామ రామ రామ. వాడే పుణ్యాత్ముడు అవుతాడు, మనం పాపాత్ములం అవుతుంది. అది గ్రహించుకోవాలి మనం. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనం ఫ్యూచర్కి పోగలుగుతాం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది వేరే రాష్ట్రంలో. ఒక వ్యక్తి తాగి రోడ్డు ప్రమాదం చనిపోతుంది. దానికి కూడా రంగు పూసి ఈ ధర్మం వాళ్ళే లేకపోతే ఈ పలానా మతం వారే దానికి కారణము అని ఆధారాలు ఉన్నా కూడా అది కాదు అని చెప్పి కొట్టుపారేస్తూ నీచంగా మాట్లాడుతున్నారు. ఇది పోవాలంటే చట్టాలు ఖచ్చితంగా మారాలని నేనంట. అంటే చట్టాలు మారాలి అంటే ఫస్ట్ పాలకులకు భయం పోవాలి. భయం ఏంటి? ఇప్పుడు చట్టాలు ఎవరికి అనుకూలంగా చేసారు? వాళ్ళు ఎవరైతే మైనార్టీ అనే పేరు ఉన్నదో వాళ్ళందరికీ చేసారు. వాళ్ళందరూ ఎక్కడ ఓటేయరు అనే భయం వాళ్ళకు ఉంటుంది ఎప్పటికీ. హిందువులు ఎట్లా చేస్తారు? వాళ్ళ ఉద్దేశంలో ఏముంది? హిందువులు ఎట్లా చేస్తారు? ఎవరినైతే అట్రాక్ట్ చేసుకోవాలో, ఎవరైతే ఓట్ బేస్ నాకు మెయిన్గా ఓటమిని గెలుపుని డిసైడ్ చేస్తుందో ఆ ఓటు కావాలి వానికి. ఇప్పుడు 1000 మంది ఉన్నారు, 1000 ఓట్లలో 500 వచ్చినాయి, ఇంకొక 4 ఓట్లే ఉన్నాయి, అవి మైనార్టీలే అనుకోండి. ఆ 4 ఓట్ల గురించి వీని ప్రయత్నం ఉంటుంది. వీని ఆలోచన ఏంది? 500 నాకున్నాయి, 500 నాకున్నాయి, ఎవరిని అట్రాక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ఆ 4 ఓట్లు ఏవైతున్నాయో ఆ 4 ఓట్లనే వాడు చేసుకోవాలి. అంటే 1000 మంది కోసం కాకుండా నలుగురు కోసమే చట్టాలు. ఇప్పుడు అవుతున్న కాలం అదే ఉంది. నేను చెప్పేది అదే. ఇప్పుడున్న పరిస్థితులు అదే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే ఈ 500 1000 మంది, ఇటు 500 మంది, ఇటు 500 మంది బుద్ధిని ఉపయోగిస్తలేరు కాబట్టి వాళ్ళకు ప్రయోజనం అవుతుంది. వీళ్ళు బుద్ధిని ఉపయోగిస్తే వాళ్ళకి సెట్ అవుతుంది. ఆ విషయం మనం గ్రహించాలి. అప్పుడు పాలకులు ఏం చేస్తారు? మనకు అనుకూలంగా మాట్లాడతారు. మనం ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తామో మనకు అనుకూలంగా జవాబుదారీతనం అవుతుంది. మనం చేయట్లేదు కాబట్టి వీళ్ళు ఓకే మనకే నెక్స్ట్ అనేది ఉంది. కాబట్టి చట్టాలు మార్పులు కన్నా
నేననేది ఏంటంటే ప్రజలు పాలకులు ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాపు ఈ వ్యవస్థ అనేది మారాలి. అప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా పోతుంది. అది ఏ రకంగా రాజకీయం చేసినా ఏ రకంగా అది చేసినా ఒక ప్రాపగండ సృష్టించినా కూడా నిలవలేదు. ఇప్పుడు మొన్నది కూడా నిలవలేదు. వాళ్ళు ఎంతో గొప్పగా చెప్దాము, ఏదో చేద్దాము, ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ పర్టిక్యులర్గా పాయింట్ టు పాయింట్ చెప్పేసరికి ఎవరికేం మాటలు. సో అంతే, అంటే నిజం నిప్పు లాంటి దానికి అందుకే అంటాం ఉట్టిగానం. ఆ విషయాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ మసిబూసి మారేడుకాయ చేసేది వాళ్ళకే పూసుకున్నారు. ఆ విషయం తర్వాత అర్థమైంది వాళ్ళకు. ఇప్పుడు అందరు ఆధారాలు ఏంటంటే అంటే ఎవరిని వాడు యూట్యూబ్ ఛానల్ బంద్ చేసి పోయిన బయట. నా దగ్గర ఈ ఆధారం ఉంది ఆధారం ఉందన్నోడు కూడా యూట్యూబ్ ఛానల్ లైవ్లోకి వస్తలేరు. ఇప్పుడు ఎవడు అందరు స్విచ్ ఆఫ్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అది కొన్ని రోజులు సాగుతుంది. ఇక ఎందుకు నిజం బయట పడుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనం మారాలి. నేను ఎప్పటికీ కాదు ఎప్పటికీ చెప్పేది అదే, మన దగ్గర లోపాలు ఉన్నాయి, మనం మారాలి. మన వ్యవస్థ మారాలంటే మనం మారాలి. మనం మారితే మన వ్యవస్థ మారుతుంది. ఒక స్టోరీ ఉంటుంది చూడండి, ఒక పుల్ల విరవచ్చు, రెండు ఇరవచ్చు, ఒక్క దగ్గర 100 పుల్లలు ఉంటే కష్టం అవుతుంది. అవతలని భయం ఉంటుంది. ఇప్పుడు వీడు ఎందుకు ఇంత గట్టిగా ఉన్నాడు అంటే వీడిని వెనక ఇంతమంది సపోర్ట్ ఉన్నదనే భయం ఉంటుంది. ఆ భయంతో వాడు కూడా మన దగ్గరికి రావడానికి 1-2 సార్లు ఆలోచించి సరే అని వస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి అంతే. థ్యాంక్ యూ చంద్రకృష్ణ గారు. ఈరోజు మన ఎపిసోడ్లో శివాజీ మహారాజ్ గురించి, వారితో పాటు ఎంతోమంది స్వరాజ్య వీరుల గురించి, ప్రస్తుతం మన సొసైటీలో నడుస్తున్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరొక ప్రముఖంతో కొత్త విషయాలు చర్చిద్దాం. నమస్కారం.